పడుకొని ఆయన పనికిరాని పరదు వంటి దానినయ్యా ఒక మూలలో పారవేసినప్పటికీ అది పనికి వచ్చి పాత్రను మార్చగలిగే దేవుడు అయ్యా. ఒక్కసారి నన్ను ఎత్తి వాడుకోమని నీ హృదయం నుంచి ఈ రోజు నువ్వు ఉన్న స్థితి నుంచి అడిగినట్టయితే, నువ్వు ఉన్న ప్లేస్ నుంచి ఉన్న స్థితి నుంచి దేవుడి దగ్గర మొడపట్టినట్టయితే ఈ రోజు నీ మొరను ఆలపించబోతున్నాడు. కీర్తన గ్రంథంలో వాక్యం చెప్పినట్టు దేవుడు నిశ్చయంగానే నీ మొర ఆలపించబోతున్నాడు. నాకు మొరపెట్టము నీకు నేను ఉత్తరమించదనని వాక్యము సెలవిస్తున్నది కనుక ఆ వాక్యానుసారంగా నన్ను మొరపెట్టినట్టయితే ఈ రోజు విశేషమైన ఆత్మని ఇవ్వబోతున్నాడు. నేను ఒంటరి దానిని, నా బ్రతికింతే నేను ఎంతగా దిగులు పడుతున్నావు, ఎంతగా క్షీణించిపోతున్నావు. ఈ బ్రతుకుని ఈ రోజు స్థిరపరచబోతున్నాడు. దేవుని ఎత్తబోతున్నాడు. ఒక మూలలో నేను పనికిరాని దానిని, పనికిరాని వాడినని నువ్వు ఎంతగా కొమ్మిలిపోతున్నావో, నేను పనికిరాని దానిని నేను కొమ్మిలిపోవద్దు. ఈ రోజు వెనకాల దేవుడి యుద్ధం చేయబోతున్నాడు కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఓదార్చేవారు లేకపోయినప్పటికీ, ధైర్యం ఇచ్చేవారు లేనప్పటికీ, ఎన్నాడు నన్ను తోసివేసే దేవుడు ఎక్కడున్నాడు నా తండ్రి అనే జ్ఞాపకమును మర్చిపోకుండా దేవుని స్తుతించినట్టయితే ఆయన నీ పట్ల యుద్ధం చేసే దేవుడు అంటున్నాడు కనుక ఆరాధన చేద్దామా, ఆరాధన చేద్దామా, ఆరాధన చేద్దామా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, 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 వందనాలు.
పరిశుద్ధాత్మని రుచిని నువ్వు చూడాలంటే ఈరోజు నీ హృదయం దేవునికి ఇవ్వాలి. నువ్వు ఇలాగ ఇవ్వగలుగుతుంటున్నావా? నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? సిద్ధపడుతూ నువ్వు ఉంటున్నావా? నీకు వద్ద దేవుని ఆత్మలో రాబో దినాలు చాలా కఠినమైన దినాలు ఉంటున్నది కనుక దేవుని యొక్క పరిశుద్ధాత్మనికి ఎంతగానో అవసరమై ఉంటున్నది. దేవుని యొక్క పరిశుద్ధాత్మనికి ఎంతగానో అవసరం ఉంటున్నది. పరిశుద్ధాత్మ అనేది నీలో ఉండినట్టయితే ముందుకు సాగగలవు. ఇలాంటి సమస్యని ముందు వచ్చి నిలబడినప్పటికీ, ఇలాంటి సంభవాలని ముందు వచ్చి నిలబడినప్పటికీ, ఎర్ర సముద్రమును ఏ రీతిగా దేవుడు చీల్చివేశాడో ఆ రీతిగా పరిశుద్ధాత్మ నీలో ఉండినట్టయితే నువ్వు స్వచ్ఛ సమస్యను దాటగలవు. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నువ్వు దేనిని సాధించలేవు. సాతాను ఏదో ఒకటి తెచ్చి జీవితంలో పెడతాడు కనుక ఈరోజు విశేషమైన ఆత్మను, విశేషమైన ఆ యొక్క ఆత్మను పొందాలంటే, ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మను రుచి చూడాలంటే ఈరోజు దేవుని వైపుని తిరగాలి. దేవునికి హృదయం ఇవ్వాలి. అప్పుడే దేవుని యొక్క పరిశుద్ధాత్మనిలో దిగబడుతుంది. ఆనాడు నత్యవాడిన మోషేను, అయ్యా నేను వెళ్ళనని చెప్పినప్పటికీ దేవుడు మాట వినలేదు. మోషే నువ్వు వెళ్ళుము, నీ ద్వారా నేను కార్యం చేస్తాను, నువ్వు వెళ్ళుము, నీతో నేను మాట్లాడతానని మోషేను ఏ రీతిగా అయితే నడిపించాడో ఈరోజు నిన్ను కూడా ఈ కఠినమైన మార్గంలో, నీ ఇరుకైన మార్గంలో, నీ జీవితంలో ఎలాంటి సంభవాలు జరిగినప్పటికీ దాటుకుని సమర్థురాలుగా ఉంటున్నా. ఆ పెద్దకొస్త దినాల్లో, ఆ పస్కా పండుగ రోజున ఆ మేడగది మీద 120 మందిలో ఆరాధన చేస్తున్నప్పుడు, ఆ 120 మంది ఏ రీతిగా ఆరాధన చేశారు? ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నప్పుడు అన్య భాషలతో, అగ్నితో, అభిషేకంతో నింపబడి ఆరాధన చేసినట్టుగా మన బైబిల్ వాక్యంలో చూస్తుంటాం. ఈరోజు అట్టిగా మనుష్యం అనుకున్నదా? ఆ మేడగది మీద ఈ 120 మంది ఏ రీతిగా ఆరాధన చేశారో ఆరాధన ఈరోజు నీలో నాలో ఉందా? ఆ బలమైన ఆరాధన ఉండినట్టయితేనే అన్ని సమస్యలను దాటగలవు. అన్ని ఇరుకు నుంచి బయటకు పడగలవు. సాతాను ఎన్నో పండుగలు పండుతుంటున్నాడు. సాతాను ఎన్నో లేనిపోని ఆ యొక్క సోదరుల సమస్యలు, అనేక విధమైన వ్యాధిని తెచ్చిపెడుతుంటున్నాడు. మరణకరమైన రోగాన్ని తెచ్చిపెడుతుంటున్నాడు. ఆరాధన చేశాడు. ఆరాధనని కావాలా? మోసే ఆనాడు విశ్వాసముతో ఆ ఎర్ర సముద్రం వైపు ఏ రీతిగా ఆ కర్రను చాపి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఎలాగైతే ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడిందో ఆ రీతిగా నీకు ప్రార్థన ప్రభావం నీకు ఉన్నదా? ఒక్కసారి గ్రహించండి. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు అంటున్నాడు. బండ నుంచి నీళ్ళనిచ్చిన దేవుడు అంటున్నాడు. ప్రేమన సంగమా, ఈరోజు నమ్ముకున్న దేవుడు ఆశావాషిక దేవుడు కాదు. రాయిన పరును మొక్కటం లేదు, చెట్టు పుట్టలను మొక్కటం లేదు, కానీ నిజమైన దేవుని మొక్కుతుంటున్నా, జీవం గల దేవుని మొక్కుతుంటున్నా. అది గుర్తు తెచ్చుకొని ఆరాధన చేయి. స్తోత్రం చెప్దామా గొప్ప నామమును బట్టి, ఆయనకు గొప్ప నామమును బట్టి ఆరాధన చేద్దామా? ఆయనకు గొప్ప నామమును బట్టి ఆరాధన చేయమని
ఎంతగా నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతుంటున్నాను, అయినా నేను ముందుకు వెళ్ళలేకపోతుంటున్నాను. ఎంతగా ఆశపడుతుంటున్నాను, ముందుకు వెళ్ళాలని వెళ్ళలేకపోతున్నాను అని ఒక సహోదరుడు హృదయంలో చాలా దుఃఖపడుతుంటున్నాడు. ఆ దుఃఖాన్ని చూసి దేవుడు నాతో చెప్తుంటున్నాడు, భయపడదు. ప్రేమ సంగమా, ఈరోజు భయపడుతున్న ఆ సహోదరుడితో దేవుడు చెప్తుంటున్నాడు, గాయపడిన హృదయాన్ని ఈరోజు దేవుడు చూస్తుంటున్నాడు. నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. ఎందుకు దిగులు పడుతుంటున్నావు? ఎందుకు చెడేస్తుంటున్నావు? నా బ్రతికింతేనా? ఎన్ని రోజులు నేను ఇలా ఉండాలి? నా బ్రతికింక మారదా? ఈ కొత్త సంవత్సరంలో అయినా నన్ను మార్చయ్యా. చేస్తున్న ప్రార్థన వింటున్నాడు దేవుడు. భయపడద్దు, చెడియొద్దు.
దేవుడు నిన్ను తట్టి పిలుస్తున్నాడు. భయపడదు సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు, 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 భయపడద్దు. విశేషమైన ఆత్మని ఇవ్వబోతున్నాడు. ఈరోజు విశేషమైన అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. అంటే చూడకు, దేవుని తట్టు మాత్రమే తిరిగి ఆరాధనలో ఉండు. ఈరోజు ఆత్మను పొందుకోవాలని ప్రణాళికతో, ఆలోచనతో, ఆ మైండ్ సెట్ తో ఉండినట్టయితే ఈరోజు అభిషేకాన్ని నువ్వు పొందబోతుంటున్నా. 1000 మంది పడిపోయిన, 10,000 మంది కూలిపోయినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్న యుద్ధం చేసే దేవుడై ఉంటున్నాడు. పోరు నన్ను విసర్జించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసర్జించిన మనుషులెల్లరూ నన్ను తప్పు
Hallelujah.
నీ నామానికి మహిమార్థమైంటున్నాను. పరిశుద్ధాత్మదేవా, నువ్వు మాత్రమే నడిపించమని, ఇక్కడ ప్రభువా మా సంఘాన్ని దూరగా నువ్వు ఆడుకోమని, ప్రభు ఇంతవరకు నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథాన్ని చదువుకుందాం. 87వ కీర్తన. పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సీయోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహాబును, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయములను నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయ, తూరు, కూషులను చూడుము, మీరు అచ్చట జన్మించని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించెననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచెననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించుచున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును. చివరి వచ్చిన మందూరు కలిసి చదువుకుందాము. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ అందే ఉన్నవని వారందరూ అనున్నది ఆమేన్. సంవత్సరంలో దేవుడు మన పట్ల, మన జీవితంలో నూతన కార్యాలు చేసింటే సాక్ష్యాన్ని పంచుకున్న సాక్ష్యం సమయం కాబట్టి టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒకే ఒక 2 నిమిషాలు, 1 నిమిషము 2 నిమిషంలో చెప్పి ముగించండి. ఇంకా సార్ వాళ్ళు వచ్చినారు వాక్యం పంచుకోవడానికి, కాబట్టి వాళ్ళు కూడా సమయాన్ని ఇద్దాము. ఎవరైనా సాక్ష్యం చెప్పే వాళ్ళైతే వచ్చి సాక్ష్యాన్ని పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుగా. ఏంటి అతను వచ్చేని కనుక చేయలేదు అని కథ పేదరుడా, అదే 2 నెలల పైన అయిపోయింది. అది ఏమో మన్ను తినేసి చాలా కడుపు నొప్పితో బాధపడతా ఉండే. ఏదో ప్రసాద్ వచ్చి ఏం చేసినాడో, నైట్ వచ్చినాడు, వచ్చి దానికి తానికి ఏదేదో ఇంజక్షన్ అంతా ఇస్తే కూడా కడుపు నొప్పితో బాధపడకొని కాలంతా వదిలేసి చచ్చిపోయే స్థితిలో ఉండే. వీడు వచ్చి ఇంజక్షన్ వేసి దాంట్లో గాలి బయట తీస్తామనేసి కడుపులో అట్లే పండుకొని ఉంటే గాలి తీసినాడు. తర్వాత ఇప్పుడు చూస్తే పొద్దునే బాగా పుర్రు పోసేసింది, బాగుంది ఇప్పుడు దూడ. ఎంతో దేవుడు సాయం చేసినాడు. మేము కూడా ప్రేయర్ చేసి మేము సాక్ష్యం చెప్పాలా రేపటికి అనుకొని వస్తే దూడ బాగా అయింది. దేవుడు నామని ఎంతో పేరు చేసినాడు. దేవుడు నామని స్తోత్రం. ఆమేన్. నా పరిస్థితి అందరికీ తెలుసు. నాకు నడుపులో ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళాను. జ్వరం చేస్తే నాకు వల్ల నొప్పి బాగోలేదన్నాడు. ఏమో చర్చి నుంచి నడుచుకొస్తే అట్లా ఉందనుకుంటే, కానీ అమ్ముకోసిందని నాకు తెలియదు. సోమవారం చూస్తే అమ్ముకోసిందనేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి పనికి వెళ్ళాను. అటు చూస్తే పని చాలా కష్టంగా ఉండేది. నడుము నొప్పితో తట్టుకోలేకపోతా ఉన్నాను. సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే పడుకొని ఉన్నాడు. మళ్ళీ ఇంజక్షన్ వేసుకొస్తేనే బాగోలేదమ్మా, నవ్వులు అనేసి లేసి కూర్చొని ఉన్నాడు. నేను కాల్ చేయి కూడా కడగలేని పరిస్థితి. పండుకొని ఉన్నాను, లేవలేను. అసలు ఏం చేయాలో తెలియదు. భోజనం కూడా తినలేదు. ప్రేయర్ చేయాలంటే కూడా నేను మోకాలు వేయలేకపోతున్నాను. సరే, దేవుని చిత్తం అయితే నా పరిస్థితి ఎలాగోలా దేవుడికి తెలుసు అనేసి పండుకునే ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, నీ చిత్తం అయితే బాగా అవ్వాలి, లేదంటే ఏం చేస్తావు అది చేయి ప్రభు అని చెప్పేసి పండుకొని కన్నీటి ప్రార్థన చేస్తాను. బాగా అయిపోవాలి ప్రభు, అందరూ ఏదేదో చెప్తారు అదంతా నేను పాటించలేను తండ్రి అనేసి ప్రార్థన చేస్తాను. దేవుడు మోకాలు వేస్తే నేను కాదు, పండుకొని ప్రార్థన చేస్తున్నా వింటాడని నేనైతే నమ్ముచున్నాను. అంతే, ఇంజక్షన్ వేసుకునే తర్వాత బాగా అయిపోయింది. ఇప్పటికీ బాగానే ఉంటాడు. మరుసటి రోజు కూడా అదే పనికి వెళ్ళాను. మధ్యాహ్నం వరకు చెదోపుతా ఉండను, నాకు కావట్లేదు. సరే, నేను సగంలోనే నేను వెళ్ళిపోతాను అనేసి వాళ్ళని చూస్తాను. వాళ్ళు అవుతా ఉండలేదు, నిలవలేను, వంగతే బయట లేవలేను, ఏం చేయాలో తెలియదు. సరే, మేము చేస్తాంలే, ఇంటికి వెళ్ళిపోతే ఎట్లా, మేము ఉండేది కర్ణాటక. ఆడ నుంచి వచ్చేది కూడా టైం అయిపోతుంది కాబట్టి ఆడే పని చేసి ఇంకా నాలుగు ప్రేయర్కి నేను కలుస్తానా అనేసి బాధలో ఉంటుంది. అయినప్పటికీ ఆ యొక్క ఆన్లైన్ ప్రేయర్లో కలిసి భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. నా యొక్క కొడుకుని బాగా అయింది. అందును బట్టి దేవునికి నామానికి మహిమ కలుగును.
మేము ఎలా బ్రతకాలో నేర్పేసి మీ వాక్యము ప్రభా. అయ్యా ఈ యొక్క నూతన సంవత్సరంలో అయ్యా సారు ఎంతో దూర ప్రాంతం వచ్చి ప్రభా అయ్యా క్షేమంగా తీసుకొచ్చి మా మధ్యలో వాక్యం పంచుకునే ప్రభా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు స్వామి. ప్రభా వాక్యం పంచుకునే సార్ని ప్రభా అయ్యా ప్రభా నీ శిలువ చాటున మరుగుపరచండి, భద్రపరిచి ప్రభా వాక్యం చెప్పబోయే ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపి ప్రభా వాక్యం పంచుకున్నట్టు మీరు సహాయం చేయి ప్రభా. మాకు కూడా ప్రభా వాక్యం గ్రహించే మనస్తత్వాన్ని దయచేయండి. అపవాది ఏ విధంగా ఆ వాక్యం ఆ హృదయం నుంచి దొంగలించకుండానైనా ఆ వాక్యం ఆ హృదయంలో భద్రపరిచి ఆ వాక్యానుసారంగా ఆత్మీయ ఆహారాన్ని మీరు తీసుకొని బ్రతికేలాగా అయా జీవించలాగా ఈ నూతన సంవత్సరంలో ఆ వాక్యం మమ్మల్ని ఎంతోగానో బలపరిచే విధంగా మీరు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే సమర్పించుకొని యేసుక్రీస్తు నజరేయుడి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. షేర్ వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులకు, పెద్దలకు, మా అధికారులకు యేసయ్య నామములో నా 2 వందలండి. అలాగనే మీరు గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని సన్నిధిలో ఆయన మాత్రమే కనపరచబడాలి. నా ప్రియ దేవుని బిడ్డరా, మంచిది. వాక్యం ముందు ఒక చిన్న పల్లవి, ఒక చరణం. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నేను సమర్పణతో సేవించెదను నూతన సంవత్సరంలోకి ప్రవేశించాము. ఈరోజు తారీఖు 4, అంతేనా?
మనం దాటిపోయాము. 4, 3 దాటేసాం కూడా. 4. నా ప్రియమైన బిడ్డలారా, సమయం అయితే ఆగదు కానీ కాలం అయితే గడిచిపోతూ ఉంటుంది. ఆ గడియారం అయితే ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. నా ప్రియమైన బిడ్డలారా, మరి ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకించి మనము మరి పాతవైతే గతించిపోయినాయి కనుక పాతవిని విడిచిపెట్టేద్దాం, వాటిని వదిలేద్దాం. మరి ఈ క్రొత్త సంవత్సరం మనం కొత్తదనంగా ముందుకెళ్దాం. యేసు ప్రభువు వారు చెప్పేది ముఖ్యంగా నా ప్రియమైన బిడ్డలారా, ప్రత్యేకించి మనము చర్చికి వచ్చేది కావచ్చు, మందిరానికి వచ్చేది కావచ్చు, సంఘానికి వచ్చేది కావచ్చు, మనకేదో మా రోగాలు పోతాయి, మా అప్పులు తీరుతాయి, మా సమస్యలు పోతాయి అని కాదు దేవుని సంఘానికి వచ్చేది. మనము యేసయ్య స్వామిత్వ నుండి మాట్లాడికి వస్తాం, ఆయనలాగా మాట్లాడడానికి, ఆయనలా రూపాంతరం చెందడానికి మనము దేవుని సన్నిధికి వస్తాం. ఆయన వల్లే మనం మారినప్పుడే నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులై ఉండని చెప్పాడు కనుక మనము కూడా ఆయన వల్లే పరిశుద్ధులుగా మారుతూ దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సహవాసంలో ఉంటున్నాం. దేవుడు చెప్తున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుడి. ఇది ఈరోజు సబ్జెక్ట్. ఈ మాట చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. అసలు నా పొరుగువాడు ఎవరు? నా పొరుగువాడు? నేను తప్ప నా తోటి ఎవరైనా సరే అందరూ పొరుగువారే. నన్ను వల్లే నా పొరుగువారిని నేను ఎలా ప్రేమించుకుంటానో, నన్ను, నా శరీరాన్ని కావచ్చు, నా ఆత్మను కావచ్చు, నా పరువు ప్రతిష్టలు కావచ్చు, నేను ఎలాగైతే ప్రేమించుకుంటానో కాపాడుకుంటానో అలాగనే అవతల వారిని కూడా నేను కాపాడుట. నా ప్రియమైన బిడ్డలారా, నన్ను ఎలా పెంచి పోషించుకుంటున్నానో అలాగనే వారు కూడా పెంచి పోషించుకునే వారికి ఎక్కడ నేను ఆటంకం కలగకుండా ఉండుట. మనం ఆ స్థాయికి రావాలంటే చాలా చాలా కష్టం. మనము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటే యేసయ్య మనసు కలిగి ఉండాలి. యేసయ్య మనసు కలిగి ఉండాలి. యేసయ్య మనసు లేని మనం పని చేయలేం, చాలా కష్టం. అందరూ తెలిసి సంగతి. మన వలె మన పొరుగు వారిని మనం ప్రేమించలేము. ఇక్కడ వింటాం వాక్యం అంతవరకు వింటాం. అబ్బా, నేను ప్రేమించాలి, నేను ఇబ్బంది పడకూడదు, ఎవరిని కూడా ఎవరిని నష్టం చేయకూడదు, నేను ప్రేమించాలి అనుకుంటాం. కానీ మనం ఈ లోకంలో పడిపోయి మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం యేసయ్య స్వారూప్యంలోకి మనం మారుతామో అప్పుడు మనము యేసయ్య వలె యేసయ్య మనసు కలిగి మనము ఉంటాము. అలా ఉన్నప్పుడు మనం మన పొరుగు వారిని మనము ప్రేమించగలుగుతాం. నా ప్రియ బిడ్డలారా, ఒక్క మాట మనం మాట్లాడుకొని మనం ముగి చేసుకుందాము. గలతీయుల రాసిన పత్రిక, గలతీయులు 5వ అధ్యాయము 17 14 చూద్దాం. గలతీయులు 5వ అధ్యాయము 14 వచ్చిన చూద్దాం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ధర్మశాస్త్రం అనగా అదొక శాసనం. నా ప్రియ బిడ్డలారా, ఆ శాసనం కింద మనం ఉంటున్నాం. ఒక శాసనము ఏర్పాటు చేసినప్పుడు అందులో ఒక 10 ఆజ్ఞలు ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే మన యేసు ప్రభువు వారు ఈ ధర్మశాస్త్రం అంతయు బహుశా అందులో ఒక 10 ఆజ్ఞలు తీసుకుందాం. ఆ 10 ఆజ్ఞలు అన్నిటి కూడా ఈ ఒక్క మాటతోనే ఉండిపోయి అంట. ఏ మాట అది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైనది. చూద్దాము మన పొరుగు వారు ఎవరు. నా ప్రియ బిడ్డరా, చూసి మనము ముగి చేసుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయము చూద్దాం. ఒకసారి 10వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25 చూద్దాం. 25 లూకాసు వార్త 10వ అధ్యాయము 25.
ఇదిగో తీశారు కదా, లోకాసువార్త 10వ అధ్యాయము 10, లోకాసువార్త 10:25. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, ఎవరంటేనా ఎవరైనా ధర్మశాస్త్రోపదేశకుడు అనగా ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు, అంతేనా, బాగా ఎరిగినవాడు ధర్మశాస్త్రాన్ని. అలాంటి వ్యక్తి లేచి ఎవరిని, బోధకుడా, యేసు ప్రభు అని అంటూ ఉన్నాడు, బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుతూ అడిగాను. మనకు చాలా మందికి బైబిల్ తెలుసు, బైబిల్ చదువుతాం, అందులో అనేక మార్లు నిన్ను అని పొరుగువాన్ని ప్రేమించు 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 ప్రేమించు, ప్రేమ ప్రేమ ప్రేమ. 1 కొరింథీలో ఉంటుంది 10వ అధ్యాయం, మొత్తం అదే ఉంటుంది, ప్రేమ గురించే ఉంటుంది. ఎన్నిసార్లు చదువుకుంటాం, ఎన్నిసార్లు చదివి ఉంటాం, వినుంటాం, కానీ అయినా అనుమానమే. ఇక్కడ ఇంత ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నాడు, బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయన శోధించుతూ అడిగాను. యేసు ప్రభువుకి తెలుసు ఆయన గురించి, ఈయన ధర్మశాస్త్రోపదేశకుడిని మాట దాటేస్తూ ఉన్నప్పుడు ఆయన పదే పదే అడుగుతున్నప్పుడు, అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అడుగగా, అతడు నీ దేవుడైన ప్రభును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమిపులనియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిపులనియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. మరి ఆయన తెలుసు కదా, ఆయన చదువుకున్నాడు కదా. తర్వాత ఏమన్నాడు, అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, మంచిదే, నువ్వు చక్కగానే ఉత్తరం ఇచ్చావు, జవాబిచ్చావు, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. మరి తెలుసు కదా, నువ్వు చదువుకుంటున్నావు కదా, అలాగుని చెయ్యి, నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంది కదా, అలాగుని చెయ్యి అన్నప్పుడు, అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి, అంటే నేను ధర్మశాస్త్రోపదేశకుడిని, నాకెన్ని ముందే తెలుసు అని క్రాస్ చెకింగ్ అన్నమాట. బోధకుడిని క్రాస్ చెకింగ్ చేస్తూ ఉన్నాడు, యేసు ప్రభువుని క్రాస్ చెకింగ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏదో నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగాను. మంచిదే, అందులో ఉంది, నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించము మాట అయితే ఉంది. ఆ మాట భావం ఏంటి, నా పొరుగువాడు ఎవడు? అందుకు యేసు ఇట్లాయను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఒక మనుషుడు ఎక్కడి నుంచి అంట, యెరూషలేము ఎత్తులో ఉంటుంది, యెరికో పట్టణం డౌన్లో ఉంటుంది. దిగిపోతూ ఉన్నాడు, యెరూషలేము నుంచి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఏం జరిగిందంట, దొంగలు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలో దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అతనైతే దోచుకున్నారు దొంగలు, బాగా కొట్టారు. ఆయన ఏదో ముక్కుతూ ఉన్నాడు, కొర ప్రాణంతో ఉన్నమాట మనిషి ఆడ పడి ఉన్నాడు. పడిన సందర్భంలో ఇటు జరిగింది చూద్దాం మనం. అప్పుడు ఒక యాజకుడు ఎవరండి? యాజకుడు అనగా ఎవరు? దైవసేవకుడు, పాస్టర్ కావచ్చు, మాలంటుడు కావచ్చు, ఇప్పుడు టెంపర్కి వచ్చి నిలబడేవడం కావచ్చు, ఎవరైనా కావచ్చు. యాజకుడు, బోధించేవాడు, అంతేనా? ఇక్కడ యాజకుడు, ఆ యాజకుడు ఏం చేశాడు, ఆ త్రోవను ఎదుట తటస్థించాడు, అంటే ఆ త్రోవను ఎట్టడం జరిగింది. అలా జరిగినప్పుడు అతను చూచి ప్రక్కగా పోయాడు. నేను ఒక దైవ సేవకుడినై ఉండి, నేను వాక్యం తెలిసిన వాడినై ఉండి, నేను వాక్యం ఎందరికో బోధించి ఉంటాను. ఈ మాట, ఏ మాట? నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అని ఈ మాట ఎన్నోసార్లు మీకు బోధించుంటాను, సంగతి బోధించుంటాను. అలాంటి నేను ఏం చేశానయ్య అంటే, కొనరూకుడిగా ఉన్నప్పుడు ఆ పక్కపై ఉన్న వ్యక్తిని నేను పట్టించుకోకుండా దాటుకుని వెళ్ళిపోయినమాట. ఆ తర్వాత ఏమైంది, అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి
ప్రక్కగా పోయాను. లేవీయుడు అంటే వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళకి ధర్మశాస్త్రం నేర్పుతారు. వాళ్ళు పూజారులు, వాళ్ళు యాజకులు కనుక వాళ్ళు తప్పనిసరిగా వాక్యం తెలుసు, వాళ్ళకి తప్పనిసరిగా తెలుసు. సరే, ఆ లేవీయులు అంటే మీరే కావచ్చు, నా పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే కావచ్చు. మీరు ఎన్నిసార్లు వాక్యం విని ఉంటారు? పోనీ ఎన్నిసార్లు మీరు ఉపవాస ప్రార్థనలో ఉండుంటారు? ఎన్నిసార్లు మీరు సంపూర్ణ రాత్రి మీరు పాల్గొని ఉంటారు? ఎన్నిసార్లు మీరు మరి దేవునికి తన అర్పణ అర్పించుంటారు? నా పిల్లలు బిడ్డారా, అలాంటి లేవీయుడు ఒకడు మనలాంటి వాడు, వాక్యం ఎరిగినవాడు, వాక్యం నిత్యం వినేవాడు, చదివేవాడు, ప్రార్థించేవాడు. అలాంటి వ్యక్తి ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. ఆ మనిషిని పట్టించుకోలేదు, ప్రక్కగా పోయాడంట. ఈ మాట చెప్తుంది ఎవరు? ఈ మాటలు చెప్తుంది ఎవరు? ప్రభువైనా యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు. ఈ మాటలు స్వయంగా చెప్తున్నాడు, ఎవరో చెప్పిన మాటలు కాదు. ఈ మాటలు యేసు ప్రభువు వారు స్వయముగా ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి చెబుతూ ఉన్నాడు. తర్వాత ఏమైంది? అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. వీళ్ళిద్దరైతే తప్పించుకుపోయారు. పాస్టర్ గారును భక్తుడు, ఎవరు మనలాంటి ఇద్దరు కూడా మొహం తప్పించుకొని పక్కెళ్ళిపోయారు. ఇంతలో ఎవరు వచ్చారట? సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్ళవానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసినలా నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. ఇక్కడ మనం చూసేట్లయితే నా ప్రియమైన బిడ్డలారా, దొంగల చేత కొట్టబడిన ఒక సామాన్య వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. పాస్టర్ గారు ఆ వ్యక్తిని పట్టించకుండా పక్కగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మన భక్తుల్లో ఒకరు ఆ రూట్ అంతా మరి పట్టించుకోలేదు, ఆ వ్యక్తిని చూసుకుంటూ వెళ్ళిపోయారు. పక్కన ఏ సహాయం చేయలేదు. ఇంతలో సమరయుడు వచ్చాడంట. సమరయుడు ఎవరు? సమరయుడు ఎవరయ్యా అంటే 10 మంది కుష్ఠరోగుల్లో ఆ కుష్ఠరోగులు దేవుణ్ణి ప్రార్థిస్తారు, అయ్యా మా కుష్ఠరోగాన్ని తీసేయ్యా. కుష్ఠరోగం భయంకరమైనది. ఆ రోజుల్లో వాళ్ళు దూరంగా పెట్టేవాళ్ళు అన్నమాట. ఆ ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు, ఎక్కడో పాటలేసి. అలాంటి వాళ్ళని ఛేదించుకునే ఒక జబ్బు అన్నమాట కుష్ఠరోగం అంటే. అలాంటి 10 మంది యేసు ప్రభు వారిని అడిగినప్పుడు ఆయన, మంచిదయ్యా మీరు వెళ్ళి మీ యొక్క యాజకులకి కనిపించండి అన్నప్పుడు వాళ్ళు వెళుతూ ఉంటారు. వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ దారిలోనే వాళ్ళు స్వస్థత పడతారు. మంచిది. స్వస్థత పడినప్పుడు ఆ 10 మందిలో ఒకడు వస్తాడు. తిరిగి వచ్చి దేవుని దగ్గర సాష్టాంగపడి యేసు ప్రభు వారి దగ్గర అతను కృతజ్ఞతలు చెల్లిస్తారు. మంచిది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే, బాబు 10 మంది శుద్ధులయ్యారు కదా, నువ్వు ఒక్కడే వచ్చావు, మిగతా 9 మంది ఎక్కడ అని అంటాడన్నమాట. ఈ అన్యుడు ఎవరంటే ఆయన ఒక సమరయుడు వస్తాడన్నమాట. సమరుడు తిరిగి వస్తాడు. ఈ అన్యుడు తిరిగి వచ్చాడని చెప్తాడు యేసు ప్రభు సాక్షి చెప్తున్నప్పుడు. అంటే ఇక్కడ సమరయుడు అనగా అన్యుడు, వాక్యం తెలియనివాడు, ఏనాడు కూడా చర్చికి వెళ్ళనివాడు. నేను క్లియర్ చెప్తాను మీకు, ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళనివాడు ఒక అన్యుడు. అలాంటి వ్యక్తికి కనికరం పుట్టింది. నా ప్రియ బిడ్డరా, అలాంటి వ్యక్తికి కనికరం కలిగింది. మంచి మనస్సాక్షి. నా ప్రియ బిడ్డరా, మనం ఈ కొత్త సంవత్సరంలో మనం అడుగడిగామంటే ఏదో మన గొప్పతనం కాదు ఇది. మనం ఇంకా ఆయన స్వారూపునకు మనము మారలేదు. నా ప్రియ బిడ్డ, కొంచెం ఒక్క 5 నిమిషాలమ్మా, నేను ఆపేస్తాను. మనం ఇంకా ఆ స్వారూపునకు మారలేదు కనుకనే మనం జీవించి ఉన్నాం. ఎందుకంటే మనం చనిపోతే నరకానికి వెళ్తాం. కనుకనే దేవాది దేవుడు మనం నరకానికి పోవడం ఇష్టం లేక ఇంకా మనకి ప్రాణం ఇచ్చాడు ఈ సమయం. అందుకే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం,
ఆయుష్ ఇచ్చేవయ్యా, ఆరోగ్యం ఇచ్చేవయ్యా, ఈ సమయాన్ని చూసే భాగ్యం ఇచ్చేవయ్యా. ఎందుకు మన గొప్పతనం బట్టా? కాదు కాదు నా పిల్లలు, మనం నరకానికి పోవడానికి ఇష్టం లేక నీ ఇష్టమే ఉంచాడు, అంతేగాని నా మామరాలు పెళ్లి ఉంది, నా కూతురు పెళ్లి ఉంది, అబ్బా ఈరోజు నేను బతికాను రా బాబు, ఈరోజు నేను ఫంక్షన్కి వెళ్తాను నాయన, అయ్యా కొత్త చీర పెట్టింది రా బాబు, కొత్త బంగారం చేయించుకున్నాను, అవి వేసుకోవాలా, జనాన్ని చూపించాలా, అబ్బా బాబా ఈరోజు నా ప్రాణం నిలబడి, ఇది కాదు. అందుకే మనం ఉంచింది మన దేవుడు. నువ్వు నరకానికి వెళ్తాం, మన నరకానికి వెళ్తాం మనం, అందుకే మన ప్రాణం ఉంచే ఈ సమయం. ఆయనలా మనం మారాలా, ఆయన స్వరూపులకు మారాలా. నా ప్రియజన బిడ్డలారా, పరలోకంలో ఉండేది యేసు ప్రభువు వారు పరిశుద్ధులే ఉంటారు. పరలోకంలో పరిశుద్ధులకే పరలోకంలో స్థానము, ఎవరికి స్థానం లేదు అక్కడ, అందరూ బయట ఉంచునేవాళ్ళే. యేసయ్య స్వరూపులకు ఎవరైతే మారతారో వాళ్ళే పరలోకానికి వెళ్తారు, వారు తప్ప ఎవరు వెళ్తారు. ఆ స్వరూపులకు మారటానికి ఇన్ని శ్రమలు పడుతున్నాం మనం. ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ క్రమాలు ఎన్ని కూడాను ఆయన స్వరూపులకు మారటానికే. శ్రమలు అనేది వస్తుంటే పోతుంటాయి, రోగాలు వస్తాయి పోతాయి, కడుపులు లేపి వచ్చి పోయిద్ది, కొంచెం వాము నగిలితే పోయిద్ది, జీలకర్ర నగిలితే పోతాయి, జ్వరం వచ్చింది డోర్ వేసుకున్నా పోతుంది. నా ప్రియమైన బిడ్డలారా, వాటి గురించి మన ప్రార్థనకు వస్తుంది వీళ్ళకి, వాటి గురించి కాదు, మన అప్పుల కోసం కాదు. అయ్యో అప్పులు అప్పులు అప్పులు, నువ్వు చెప్పావా దేవునికి? నువ్వు చెప్పావా నేను అప్పులు చేస్తానని చెప్పావు దేవుడికి? పక్కింట్లో టీవీ ఉంటే మనం ఆ టీవీ, పక్కింట్లో బండి ఉంది నేను కొనాలి బండి, ఒక 20,000 కట్టి డౌన్ పేమెంట్ వాడు ఇస్తాడు, ఈఎంఐలు కట్ అవుతామంటే జీతం సరిపోదు. ఎవరు చెప్పారు అప్పులు తీయటానికి మనం దేవుని సన్నిధికి వస్తున్నామా? కాదు నాకు చెప్పారు, అప్పులు తీయటానికి కాదు మా దేవుని సన్నిధికి వచ్చారు. ఆయన స్వరూపులకు మనం మాట్లాడికి, ఆయన ప్రియులుగా ఉన్నప్పుడు మనం ఆయన మనకి ఇస్తాడు. కీర్తనలు 127వ అధ్యాయం ఉంటుంది. కీర్తన 127వ అధ్యాయము 2వ వచనము చివర ఉండదు ఆ మాట. తమ ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుచుండేను అంటాడు. తన ప్రియులు నిద్రించుతుండగా వారికి ఇచ్చుచున్నాడు అంటాడు. నువ్వు అడగక్కర్లా. నిద్రపోయే వ్యక్తి అడగడు, నిద్రపోయే వ్యక్తి ప్రార్థించడా? నిద్రపోయే వ్యక్తి చనిపోయేతో సమానం. తన ప్రియులు నిద్రించుండగా వారికి ఇస్తున్నాడు అంటే నిద్రించే వ్యక్తి అడగడు, ప్రార్థించడు, మొరపెట్టడు, గోజాడడు, అయినా కానీ దేవుడు ఇస్తున్నాడంట. ఎందుకు? ఆయన ప్రియుడిగా ఉన్నాడు కనుక, ప్రియులుగా ఉన్నాడు కనుక. ఎందుకంటే చర్చికి వచ్చి వాక్యం వింటాడు కనుక. వింటే ఏమైంది? మనకి విశ్వాసం కలిగింది. అంతేనా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేమిట? అసాధ్యము. అది ఎవరి మాట? క్రీస్తు మాట వలన, లోక మాటలు కాదు, క్రీస్తు మాట విన్నప్పుడు మనకి విశ్వాసం కలిగింది. విశ్వాసం ఉంటేనే ఆయనకి మనం ఇష్టలుగా ఉంటాము. ఆయన ప్రియులు నిద్రిస్తుండగా వారికి ఇచ్చుచుండేను. మనకెంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పిన మాట వింటే చాలు. ఆయన వాక్యానికి లోబడి మనకు ఇదే చూపిస్తే చాలు. మనం అడగక్కర్లా. నీకు ఏ సమయం ఏది కావాలో దేవుడు నీకు అన్ని ఇచ్చునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. అలాగే నా ప్రియ బిడ్డరా, ఇక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి, అంటే అక్కడ పాస్టర్కి జాలి లేదు, భక్తుడికి జాలి లేదు, కానీ ఒక అన్యుడికి జాలి కలిగింది. ఇక్కడ ఎంత గొప్ప మాట దేవుడు చెప్తాడు ఇక్కడ. ఈ మాట పలికింది యేసువారే కదా. ఇది ఒక ఉపమానం కావచ్చు. ఉపమానం చెప్పే వ్యక్తి ఆ సమరయుడి ప్లేస్లో యాజకుడు పెట్టొచ్చుగా. యాజకుడు జాలి కలిగింది, లేవిడికి జాలి కలిగింది అని ఎందుకు రాయలేకపోయాడు? ఎందుకు చెప్పలేకపోయాడు? ఒక నోటి మాటే కదా. ఎందుకు అనలేకపోయాడు? నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకోలేకపోయాడు దేవుడు? అన్యుడు ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? అన్యుడి గురించే చెప్పాడు ఇక్కడ గొప్పగా. ఆ అన్యుడు ఏం చేశాడంటే ఇక్కడ కాగా దొంగల చేతులు చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడని నీకు తోచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అని. అప్పుడేమన్నా దేవుడు? అందుకు యేసు నీవు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ఎలా చేయమని?
సమయుడు ఏం పని చేశాడో అది చెయ్యము. ఒక అన్యుడు ఏం చేశాడో, ఏం జాలి కలిగి ఉన్నాడో, ఏం మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడో అలా నువ్వు కలిగి ఉండు. ఇక్కడ ఒక అన్యుడు ధర్మశాస్త్రోపదేశకుడికి మాదిరిగా ఉన్నాడు. మనం అనుకోవచ్చు అన్యులు చూసి, మేము దేవుని భక్తులం, దేవుని బిడ్డలం, మేము రక్తంలో కడగబడి వాళ్ళం, మేము మాకే పరలోక రాజ్యము, మా సంఘమే పోయింది, ఈ సంఘమే పోయింది, ఆ సంఘమే పోయింది. ఎవ్వరు పూర్ణ ప్రియ బిడ్డారా? ఎవరైతే ఆయన స్వారూప్యులకు మారతారో, ఎవరైతే తోటి వారిని ప్రేమిస్తారో, ఎవరైతే తోటి వారి పట్ల దయ కలిగి ఉంటారో, జాలి కలిగి ఉంటారో వాళ్ళే వెళ్తారు. యేసయ్య అంటే ప్రేమ, యేసయ్య అంటే దయ, యేసయ్య అంటే జాలి, యేసయ్య అంటే కరుణ. అది మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే మనం పరలోక రాజ్యం వెళ్తాం. నా ప్రియమిత్రులారా, ఇక్కడ అన్యుడు చూపించాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? ఒక అన్యుడే అంత మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడంటే మీరు రేయింబొగుడు మీరు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా, మీకు లేదే ఆ జాలి అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఏమో నా క్రైస్తవ బిడ్డలారా, నేను పరలోక రాజ్యంలో మీకోసం నేను దాచిపెట్టి ఎతకాలే మిమ్మల్ని. ఏమంటారు నా బిడ్డలు? ఏమంటారు నా బిడ్డలు? నా సంఘం ఎక్కడుంది? బాప్టిస్ట్ సంఘం ఎక్కడుంది? పెంతెకోస్తు సంఘం ఎక్కడుంది? బ్రదర్ సంఘం ఎక్కడుంది? లోకల్ సంఘం ఎక్కడుంది? చెప్పుకుంటాం కదా మనం, మా సంఘమే పోయింది, మా సంఘమే పోయింది పరలోకానికని. ఆయన ఎడతాయంట తాచి పెట్టి మనల్ని ఆ పరిస్థితి తెచ్చుకున్నామా? నా ప్రియమైన బిడ్డలారా, మనం మన పొరుగు వారిని ప్రేమించాలంటే యేసయ్య మనసు కావాలి మనకి. ఆయన మనసు మనకు కలిగి ఉండాలి. నా ప్రియమైన బిడ్డలారా, అప్పుడే మనం తోటి వారికి మనం సాయం చేయగలం, తోటి వారి పట్ల మనం దయ చూపగలం, దాతృత్వం చూపించగలం. నా ప్రియమైన బిడ్డలారా, కనుక ఈ కొత్త సంవత్సరం మనం మరి యేసయ్య మనకి ఏది నేర్పాడో ఆ మాట పక్కన నడుచుకుందాము. ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 5:20 చూద్దాం. 5:21. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువారి భార్యను ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇంటినైనను, వాని పొలమునైనను, వాని దాసునైనను, వాని దాసినైనను, వాని ఎద్దునైనను, వాని గాడిదనైనను, నీ పొరుగు వాని దగు దేనైనా ఆశింపకూడదు. చూసారా, ఇక్కడ ఈ ఆజ్ఞలు, ఈ ఆజ్ఞ అన్నీ కూడా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించడానికి సంపూర్ణమవుతాయి అంట. సంపూర్ణం. నా హృదయం బిడ్డారా, కనుక నా హృదయం బిడ్డారా, మరి ఈ సంవత్సరం, మరి కొత్త సంవత్సరం మనం వచ్చాం, అడుగుడాం. మనం ఇప్పుడైనా మనం యేసయ్య స్వరూపులకు మారదామా? మనం యేసయ్య మనసు కలిగి ఉందామా? మరి ఎప్పుడైతే మనం యేసయ్య మనసు కలిగి ఉంటాం, మన తోటి వారు మనం ప్రేమించుకుంటాం, తోటి వారికి మనం వందనాలు చెప్పుకుంటాం. వాడు ఏ ర్యాంక్ అయినా సరే, ఎవరైనా సరే, ఇక్కడ అందరూ సమానం. అర్థం బిడ్డారా, మేమందరూ సమానంగా ఉంటాం, ఏకంగా ఉంటాం. మేము ఏ ర్యాంక్ అయినా సరే అక్కడే ఆ ర్యాంకులు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం దేవుని సన్నిధిలో సమానంగా ఉంటాం, ప్రేమపూర్వకంగా ఉంటాం, ఒకరు ప్రేమించుకుంటాం, ఒకరు వందనాలు చెప్పుకుంటాం మా సంఘాల్లో. నా ప్రేమ చెప్తారు. కనుక మీ అందరూ కూడాను ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండేలాగా మరి ఈ సంవత్సరం దేవుని కృప చూపాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు యేసయ్య మనందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. తర్వాత మరి మా అధికారికి మరి సమయం ఇస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, కృపా కనికరం గల దేవ, కృప సత్య సంపూర్ణానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నా ప్రభు, నా దేవ, అయా ఈ ఆదివారం దిన ప్రభ ఊహించని విధంగా నా ప్రభ నా తండ్రి నాయన, ఇటు సంఘానికి ప్రభ నా తండ్రి నాయన, అయా వచ్చే భాగ్యం మా దయచేసి నా ప్రభ ఈ సంఘంలో, అయ్యా నా తండ్రి నాయన, ఈ సహవాసం నా ప్రభ నా తండ్రి నాయన, అయ్యా నీ సన్నిధిలో నా ప్రభ నా తమ్ముడిలాగా మా కృప దయచేసిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభ. ఇంతవరకు నా ప్రభ నీ దీనదాసుడు నా ప్రభ నా తండ్రి నాయన, అయా నీ సిరుజాటం మరుగుపరుచుకొని ప్రభ నా తండ్రి మాట్లాడిన బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు నా ప్రభ. అయా ఈ మాటలు ప్రభు ఎక్కడ కూడా నా తండ్రి సాతాడు నా తండ్రి ఎత్తుకుపోకుండా నా ప్రభ నా తండ్రి నాయన, అయా బిడ్డ మనసులో నా తండ్రి, బిడ్డ మనసులో నా ప్రభల హృదయాలు ప్రభ నా తండ్రి మంచి నిలబడ్డ విత్తనాలు వరి నా ప్రభ నా తండ్రి వాక్యాన్ని ప్రభ నా తండ్రి నాయన విత్తండి ప్రభ నా తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు నా ప్రభ నా తండ్రి నాయన. అయ్యా ఈ కొత్త సంవత్సరం నా తండ్రి మేము కాలు పెట్టి ఉన్నావు నా ప్రభ నా తండ్రి. ఈ కొత్త సంవత్సరం ఉన్నా నా ప్రభ నా తండ్రి, అయా నా తండ్రి వెనకటి మరిచి నా ప్రభ నా తండ్రి, వాటన్ని విడిచిపెట్టి నా ప్రభ నా తండ్రి, కొత్తలో నా నూతనంగా నా ప్రభ మా
హృదయాన్ని తండ్రి పరిశుద్ధపరచుకొని ప్రభా అయ్యా నీలాగా నా తండ్రి మారే కృపను అటు కృప మా దైత్యమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మంచిది. మన బ్రదర్ మరి రాజ్బాబు గారు, హెడ్ కానిస్టేబుల్ గారు, మరి ఎందుకంటే ఆడ సంఘం కూడా ఉంది ఆయనకి, గుంటూరు దగ్గర ప్రాంతం సీర్యాల. ఏది ఏమైనా దేవుని యొక్క నామాన్ని మనం గణపరచాలి, మరి దేవుని యొక్క సువార్తను మనం బోధించాలి, దేవుని యొక్క ప్రేమను మనం వెల్లడిపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ మారుమూల గ్రామాల్లో మరి మీరు ఎంతో కష్టపడి పనిచేస్తూ మరి మీ పనులు పక్కన పెట్టి కూడా మరి దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆయనకి సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామమ్మా. ముఖ్యంగా ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? 6 దినాలు పని చేసుకొని 7వ దినము ఆయనది కాబట్టి ఆయనకి ఇవ్వాలని చెప్పాడు. ఎందుకంటే ఆయన సమయం ఆయనకి ఇస్తే మనల్ని ఈరోజు ఒకవేళ నువ్వు 1000 రూపాయలు సంపాదించవచ్చు వెళ్తే బయటికి, కానీ 1000కి 1000 2000 అయినా సహాయం చేయగల శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుణ్ణి రుచి చూసి తెలుసుకున్నాం, దేవుణ్ణి రుచి చూసి తెలుసుకున్నాం కాబట్టి మనం ఏ పనైనా పక్కన పెట్టి ఆయన సన్నిధికి వస్తే ఆయనే దీవిస్తాడు, ఆయనే చూసుకుంటాడు అని చెప్పేసి ఆశపడి మనం వచ్చాం కాబట్టి ఆ ఆశని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు తప్పకుండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఏమిన్నాం? ఇప్పుడు ఏమిన్నాం? మెసేజ్ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడు కదా. ఆ ప్రేమ గురించే మళ్ళీ 4 మాటలు చెప్పుకుందాం మనం. సహోదరు ప్రేమ ఎలా ఉండాలి, సహోదరు ప్రేమ అనేది ఎలా ఉండాలి అనేది మనం కొన్ని మాటలు మాట్లాడుకో. సహోదరు ప్రేమ ఎలా ఉండాలి? అసలు మనం అందరం ఎవరిలో చెప్పండి? సహోదరులు కదా. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే సహోదరులు అందరం మనం అంటే బ్రదర్స్ సిస్టర్స్ అనుకుంటాం, అందరం కూడా సహోదరులమే. ఎక్కడ పుట్టినా ఏదైనా మనకి ఇక్కడ వరుసలు అనేది లేదండి. బయట లోకానుసారమైన వరుసలు అయితే బావలు, బామర్దులు, మామలు, అత్తలు అని ఉంటాయి. ఇక్కడ సహోదరులు అంతా కూడా ఏమన్నా మనం ఎవరు అది అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం కూడా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఎలా ఉండాలంట? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఆ సహోదర ప్రేమ అనేది ఎలా ఉండాలి అనేది మనం బైబిల్ గ్రంథంలో చూసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన యొక్క జ్ఞానంతో రాసినటువంటి మాటల్ని మనం తెలుసుకోవాలి. అంతేగాని ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మనం మాట్లాడుకోకూడదు కదా. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ అనేది ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథాన్ని రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ప్రవక్తల చేత రాయించాడు. ఆ యొక్క మాటలే మనల్ని బ్రతికిస్తాయి. అంతేగాని ఈ లోకపు మాటలు మనల్ని బ్రతికించవండి. ఈ లోకపు మాటలు మనల్ని ఏం చేస్తాయి అంటే నిరాశ పాలు చేస్తుంటాయి, కృంగదీస్తూ ఉంటాయి. అర్థమైందండి? కాబట్టి దేవుని యొక్క మాట మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యం. అది మనం నమ్మాలి అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈ వాక్యాన్ని వినేటప్పుడు మనం శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే ఆ మాటలు మన యొక్క హృదయంలోకి వెళ్తాయి. ఆ మాటల వలన మనం బ్రతకగలం. కాబట్టి దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో మరి సహోదర ప్రేమ ఎలా ఉండాలి, మనం అంశం ఏంటంటే ఎలా ఉండాలి అనేది చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనని ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుసు సాత్వికమైన మనసు అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి మీకు? అర్థమైందా లేదా చెప్పాలా? ఏమా అర్థమైందా లేదా? ఎలా ఉండాలి సహోదర ప్రేమ? సహోదర ప్రేమ ఎలా ఉండాలి అనేది ఇక్కడ బైబిల్లో గలతీ పత్రికలో రాస్తున్నాడు. ఏమంటుండంటే, ఒకడు ఏ తప్పిదంలోనైనో, ఏ పొరపాటు వలనైనో, ఏ సమస్యల్లోనైనో, ఏ ఇరుకుల్లోనైనో, ఏ ఇబ్బందుల్లోనైనా పడిపోయిన ఎడల, తప్పిపోయిన ఎడల పడిపోయిన ఎడల మన దాన్ని మనం పోకూడదండి. ఇప్పుడు ఇక్కడ మనం అందరూ సహోదరులమా కదా? సహోదరులము. మందిరం అయిపోయింది, అయిపోగానే మనం అందరం వెళ్ళిపోతున్నాం. ఒకడేదో కాలు నొప్పో చేయి నొప్పో ఉంది, నడవలేడు, అటు వదిలిపెట్టి పోవడం పద్ధతి అంటారా? చెప్పండి. కాదు కదా. అప్పుడు ఏం చేయాలి మనం? వాడు నడవలేకపోతే వాడిని ఏం చేయాలి? చేయి పట్టుకొని
మనం తీసుకెళ్ళాలా. అది సహోదర ప్రేమ. అంతేగాని నా టైం అయిపోయింది, నా పనులు ఉన్నాయి, నా భార్య పిల్లలు తీసుకుని వెళ్ళిపోదాం, వాడు సావనే అని అంటే అది సహోదర ప్రేమ కాదు అని అంటాడు భక్తుడు. అర్థమైందండి? సహోదర ప్రేమ కాదు అంటండి. అది ఏ తప్పిదంలోనైనాను అంటాడు, ఏ తప్పిదంలోనైనా, ఏ సమస్యల్లోనైనా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఏ ఇరుకుల్లో ఉన్నా సరే, ఏ ప్రమాదంలో ఉన్నా సరే, ఒకవేళ పడిపోతే ఏమంటాడు, ఆత్మ సంబంధులైన అంటే ఆత్మ సంబంధులు అంటే ఎవరు? దేవుని యొక్క ఆత్మను పొందుకున్న మనమే, క్రీస్తు యొక్క బిడ్డలం. ఆత్మ సంబంధులైన మనమంట ప్రతి వాడు తానును శోధింపబడదునేమో అని తన విషయమే చూసుకొనాలా. తానును శోధింపబడదునేమో అంటే నాకు కూడా ఆ బాధ రావచ్చేమో, నాకు కూడా ఆ కష్టం రావచ్చేమో. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, నాకు రాదా జ్వరం? వస్తుందే రాదా? నీకు ఒక అప్పు అయింది, లేదంటే నీకు కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, మనకు రావా? వస్తాయి కదా. నా బాధే నీ బాధ అనుకోవాలంట. అర్థమైందండి? ఇక్కడ అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి వస్తాయి సమస్య. ఈ రోజున ఈయనకు జ్వరం వచ్చింది, లేదంటే ఈయనకు అప్పులు పాలైండు, లేదా కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, ఆయన పడిపోవచ్చు. మనకు కూడా ఆ సమస్య అనేది వస్తుందని తెలుసుకోవాలంటాడు దేవుడు. ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈ లోకంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి. ఎప్పుడు రోగం వచ్చినప్పుడు రోగంలోనే ఉన్నాడండి. వాడు కూడా పడ్డోడు లేకుండా ఉండడా? మీరు చెప్పండి. వస్తాడు, కంపల్సరీగా లేస్తాడు. ఒక రోడ్డు ఏదో ఒక రోజు లేస్తాడు, అంతే. అది నువ్వు తెలుసుకోవాలి. అరే రేపు రోజు మనకు రాదా ఆ కష్టం? ఈరోజు ఆ బిడ్డకు వచ్చింది, నా బిడ్డకు రేపు రాదా అని ఒకరికొకరు అంట దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన ఆత్మను బట్టి మనం ఏం చేయాలా తెలుసుకోవాలంట. అది సహోదర ప్రేమ అండి. అంతేగాని నాకెందుకులే వాడు పడిపోతే, నా భార్య బిడ్డలు బాగున్నారు కదా, నాకు మంచిగానే జరుగుతుంది కదా, ఆకలితో చస్తే సావనే, నాకైతే కడుపు నిండుతుంది కదా అని అనుకుంటే అది సహోదర ప్రేమ కాదు. అది స్వార్థ ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది స్వార్థ ప్రేమ అండి, అంతే. ఆ స్వార్థం ఉండకూడదు అంటాడు దేవుడు. క్రీస్తు ప్రేమాస్వరూపి. ఎవరంటే క్రీస్తు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, అసూయ లేదు. ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది, అంతే. మన పాపులమై ఉండగానే మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమ యేసయ్య ప్రేమ. గట్టికి సపోర్ట్ కొడితే మనం కనపడదా? అది యేసయ్య ప్రేమ. అంతేగాని మనం ఏదో పరిశుద్ధులమని ఆయన ప్రేమించలా, మనం నీతిమంతులమని ఆయన ప్రేమించలా. నువ్వు పాపివని తెలుసు, నేను పాపినని తెలుసు. అందుకనే ఆయన పాపులు రక్షకుడిగా వచ్చి ప్రేమించి ప్రేమ చూపించి ఈ విధంగా ఉన్నాను. బిడ్డ, మీరందరూ నా సహోదరులు, నా బిడ్డలు కాబట్టి సహోదర ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండండి, అప్పుడే మేలు అన్నాడు, అంతే. చూడండి, ఒక కట్టె పూల పట్టుకుంటాం, ఒక కట్టెని ఎరగదీయటం ఈజీయే. అదే 10 కట్టెలు పట్టుకుంటే 10 కట్టెలు ఎరగదీయగలవా? చెప్పండి. కొంత బలం ఉపయోగించాలా, లేదా చేత కాదు మనకి. ఐక్యత అన్నట్టు, అది ఐక్యత. ఒంటరిగా ఉంటే ఎవరికైనా ఎరగదీయగలం. ఇప్పుడు 10 మంది ఒక బలంగా ఉన్నారనుకోండి, 10 మంది జోలికి రాగలరా? ఎవడన్నప్పుడు వాళ్ళు 10 మంది ఉంటారా బాబు, వాళ్ళ జోలికి మనం పోలేం అని చెప్పేసి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. అదే ఒకడైతే ఉరికి వస్తూ ఉంటాడు. అందుకనే సహోదర ప్రేమ కలిగి ఉండాలంట. కలిగి ఉంటే ఐక్యత అంటాడు దేవుడు. మేలు అంటాడు, మీరు కలిగి ఉండాలి మేలు. కానీ కలిగి ఉండంట మనం ఏం చేయాలంటాడో, ఒకళ్ళు ఏదే విషయంలో తప్పిపోయినా సరే, పడిపోయినా సరే, ఏ ఆపదలో ఉన్నా సరే, అది కష్టం కావచ్చు, రోగం కావచ్చు, ఏ సమస్య అయినా సరే, పడిపోతే ఏం చేయాలంట, మనం కూడా పాలివారం కావాలంటాడు. అది సహోదర ప్రేమ. అవునా కాదంట దేవుని బిడ్డలారా? అవునా కాదు చెప్పండి. అంతేగాని మనం చూసుకోవడం కాదు కదండి. ఎవరికైనా బాగలేకపోతే సహాయం చేయాలా. ఆ సమస్య మనకు కూడా రావచ్చు. ఈ రోజున ఎట్లా ఉండవు, రేపు ఎలా ఉంటామో ఎవరు తెలుసు అండి. అవునా కాదా? ఈరోజు ఆయనకు రోగం వచ్చింది, రేపు రాదా? నీ కుటుంబంలో సమస్య వచ్చింది, రేపు ఇంకో కుటుంబంలో సమస్య రాదా? ఈరోజు బాగున్నాం కదా, మనకేందులే, నాకెందుకు అనుకోవటం తప్పు అంటాడు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అది సహోదర ప్రేమ కాదండి. అందుకే చూడండి, సాత్వికమైన మనసు అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. దేవుని స్తోత్రం. ఎట్లంట? మంచి మనసుతోనంట వాళ్ళని ఆదరించి, వాళ్ళని ధైర్యం చెప్పి, వాళ్ళని ఓదార్చి, నీకేం పర్వాలేదురా, ఏం కాదు, తగ్గిపోదు, నీకెందుకు, మేము ఉండం కదా, మేము లేవా, నువ్వు ఒంటరివాడి అంటే అవుతురా. రోగాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు బలహీనం అయిపోతూ ఉంటాం. ఎందుకంటే మనం మానవులో కాబట్టి.
బలహీనమైనప్పుడు, కృంగిపోయినప్పుడు వాళ్ళు ఏం చేయాలో మనం తోటి వారిగా, తోటి విశ్వాసులుగా, తోటి సహోదరులుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓదార్చాలా. నీకెందుకురా, మేము ఉన్నాం కదా, ఏం కాదు, భయపడమాకు అని. అది సహోదర ప్రేమ, అది ధైర్యం చెప్పడం అంట. అందుకనే చూడండి, సాత్వికమైన మనసు కలిగి అంట, మంచి మనసు కలిగి ఏం చేయాలా, అట్టి వారిని దారికి తీసుకొని రావాలంట. ఒకని భారం ఒకడు భరించాలా. అంటే నీ నీ కష్టమే నా కష్టం, నీ బాధే నా బాధరా బాబు. మేము లేవా? మేమందరం సంఘం లేవా? మేమందరం నీకోసం ప్రార్థన చేయమా? భయపడ మాకు అని వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. అది సహోదర ప్రేమ అండి. అర్థమవుతుందండి? అంతేగాని మరి ఏదంటే ఒట్టొట్టిగా ప్రేమ, ఒట్టొట్టి మాటలు, ఒట్టొట్టి నటనా జీవితం కాదండి. సహోదర ప్రేమ అంటే అది కాదు. అర్థమవుతుందా? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఏమంటారు, ఇప్పుడు ఆకలి అయినప్పుడు, ఆకలి అవుతుందా అన్నం తినిపో అంటే కాదు, ఒక ముద్ద పెట్టినోడు, అది ప్రేమ. అంతేనే కాదా చెప్పండి? ఆకలి అవుతుందని అమ్మ అడిగినట్టు ఏంటి అర్థం ఏంటి? అన్నం పెట్టమనే కదా, అన్నం పెట్టాలి. అంతేగాని అన్నం తినిపో, ఆకలి అయితే అన్నం తినిపో అంటే వాడికి లేక అడిగిండ నిన్ను? చెప్పండి. వాడికి ఉంటే నిన్నెందుకు అడుగుతాడు? ఆకలి అవుతుందయ్యా అని అడుగుతాడు కొంతమంది. అయ్యా ఆకలి అవుతుందయ్యా అని అంటే ఏంటి? అన్నం పెట్టమని అర్థమే కదా. ఆకలి అయితే తినిపోయా అంటే అట్ట, అది కాదండి ప్రేమ. ఆకలి అయినప్పుడు అన్నం పెట్టాలా, బట్టలు అయినప్పుడు బట్టలు ఇవ్వాలా, దాహం అయినప్పుడు దాహం ఇవ్వాలా. అది సహోదర ప్రేమ. అంటే నాకు కూడా ఒకరోజు రావచ్చేమో, ఆ బాధ రావచ్చేమో, వాడు అడుగుతుండంటే నాకు కూడా ఆ పరిస్థితి రావచ్చేమో అని మనం ఏం చేయాలంట, వాళ్ళ యొక్క కష్టాల్లో, వాళ్ళ యొక్క బాధల్లో మనం కూడా పాలు పంపులు పొందుకోవాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని ప్రేమ. దేవుని బిడ్డలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈ రోజున డబ్బులు ఉండొచ్చు, ఈరోజు బిల్డింగ్లు ఉండొచ్చు. ఒక సమయం వచ్చినప్పుడు ఆ డబ్బులు పోతాయి, బిల్డింగ్లు పోతాయి, ఆరోగ్యాలు పోతుంటాయి. అర్థమైందండి? ప్రతి ఒక్కరికి ఈ లోకంలో శ్రమలు వస్తాయి. శ్రమలు అనేది రాదు అని యేసుప్రభు అని చెప్పాడా? చెప్పండి. శ్రమలు వస్తాయి, మీరు కృంగిపోవద్దు అంటాడు. శ్రమలు వస్తాయి, మీరు కృంగిపోవద్దు. కాబట్టి మీరు సహోదరులకు ఆ ప్రేమ కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి. అప్పుడు మీరు మేలు చూస్తారు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా దేవుని పెట్టి చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1-3 వచనాలు చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1-3 వచనాలు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనేది, ఆతిథ్యం చేయ మరొకటి, దానివల్ల కొందరు ఎరుకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరియా, మీరును వారితో కూడా బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నది. చేసుకున్నది. దేవుని స్తోత్రం. వద్దండి. హెబ్రీ పత్రిక చూడండి 13వ అధ్యాయం 1-3 వచనాలు ఏం చెప్తున్నాడు? సహోదర ప్రేమ నిలవరముగా అంటే నిలకడగా ఉండేయండి, అటు ఇటు కాదు. నిలవరముగా అంటే నిలకడగా ఉండేయండి, స్థిరంగా ఉండేయండి. అంతేగాని ఏదో నటించొద్దండి. నటించొద్దు అంటాడు. ప్రేమ ఉండోళ్ళు లెక్క నటించొద్దు. కొంతమంది నటిస్తారు, భలే నటిస్తారు కదా. ఏంటి ఏమంటారు, ఎప్పుడన్నా కలిసినప్పుడే తర్వాత గుర్తురా అంటారు కదా. మనం కూడా ఏమంటాం, ఇప్పుడు గుర్తొచ్చామా అంటాం. ఇప్పుడు ప్రేమ ఉండోడు ఎప్పుడైనా ఆడుండయి, వాళ్ళ ఫోన్లు ఉన్నాయి కదండి. ఒకప్పుడు అంటే సరే పోవాలి రావాలి, నేను రాలేకపోయినాయా, చాలా దూరం ఉంది, మరి పనులు బిజీలో పడి అని అనుకున్నాం. మరి ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, కనీసం బాగున్నారా బ్రదర్, బాగున్నారు సిస్టర్, ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా ఏంటి అని చెప్పేసి అడగొచ్చు కదా. అది ప్రేమ కాదంటారా? ఇవాళ ఉంది కదండి, సెల్ ఫోన్లు వచ్చినాయి కదా. మరి ఎంతమంది మాట్లాడుతున్నారు? ఎంతమంది మాట్లాడుతున్నారు ప్రేమగా? ఏమైనా అవసరం ఉన్నదా, ఏ బాధల్లో ఉన్నవా అని కనుక్కొని కొంత సహాయం చేయొచ్చు కదా. అవునా కదా చెప్పండి. ఇవాళ ఫోన్పేలు కూడా వచ్చినాయి. ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే అమ్మని టక్కున ఫోన్పే కొడితే పోయా, అవసరం తీరినట్టే కదండి. అందుకే అంటాడు దేవుడు ఏమంటుండంటే, సహోదర ప్రేమ నిలవరంగా ఉన్నాయండి, నిలకడగా ఉన్నాయండి, స్థిరంగా ఉన్నాయండి. అంతేగాని నటించొద్దు బిడ్డ, నటించొద్దు. ఏదో పెద్ద ప్రేమ కలది వాడు అని రాంగ్లోనే వాటేసుకుంటారు, తర్వాత ఏముండదు. ఇక్కడే మళ్ళీ నువ్వు గుర్తుండదు, నేను గుర్తు ఆడ కలిసినప్పుడు బాగున్నావు. అది కాదండి సహోదర ప్రేమ, అది కాదు. అప్పుడప్పుడు మాట్లాడుకోవాలా. ఇవాళ కమ్యూనికేషన్ ఉంది, ఫాస్ట్ ఉంది కమ్యూనికేషన్. ఎక్కడున్నా బ్రదర్, బాగున్నావా సిస్టర్, ఎలా ఉన్నారు, మంచిగా ఉన్నారా, తిన్నావా, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఓకే బాధపడి మాకు నేనున్నా కదా అని మనం పాలు పంపులు
పొందుకొని మన సాయం చేయాలి. మన చేతనేది మనం సాయం, క్రియా విశ్వాసం రెండు ఉండాలి అంటాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా క్రియా ఉండాలి, విశ్వాసం ఉండాలి. చెప్పే కదా, ఆకలి అయితే అన్నం తిను అంటే కాదండి, నువ్వు పెట్టితే వాడికి ఆకలి తీరుద్ది, అది క్రియ అంటారు. అలాగే సహోదర ప్రేమను ఏం చేయాలంటే మనం స్థిరంగా ఉంచుకోవాలి, నిలకడగా ఉంచుకోవాలి, యథార్థంగా ఉంచుకోవాలి. అంతే నటించొద్దండి, నటించొద్దు. ఎక్కడ లేని ప్రేమ అని నటించొద్దు. నటిస్తారా చెప్పండి? నటిస్తే దేవుడికి తెలియదా? నటనా జీవితం ఆయన తెలియదా? వేషధారితనం ఉండొద్దు అంటాడు ప్రేమలో. వేష అయినా మారింది కానీ వేషధారి కంటే లేదంట, పరలోకం లేదంటాడు. అలాగే మన వేషధారితనం వద్దు, నటనా జీవితం వద్దు. ప్రేమనని స్థిరంగా ఉంచుకోండి. ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఎలా స్థిరంగా ఉన్నదో, నిలకడగా ఉన్నదో మనం కూడా అలా ఉండాలంటాడు. అంతే. నీ చేతనైతే సహాయం చేయి, నటించడం ఎందుకండి? అవునా కాదా? నటించడం ఎందుకు చెప్పండి? చేతనైతే సహాయం చేయి. వాడు పెట్టాలంటే పెట్టు. వాడి యొక్క బాధల్లో నువ్వు పాలు పుప్పులు పొందుకోవాలని పొందుకో. వాడు సహాయం చేయాలంటే చెయ్యి. అంతేగాని ఏదో పెద్ద శిశువులు లెక్క ఉండొద్దు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు అంతే మనతో. అర్థమైందా? మనం అంతా ఏంటంటే సంఘ బిడ్డలం, దేవుని యొక్క రక్తంలో కడగబడిన సంఘం మనం. ఇప్పుడు ఒకప్పుడు నువ్వు వేరు నేను వేరు, ఎక్కడెక్కడో ఉండాం. మరి ఈ రోజున అందరం కలుసుకున్నామంటే అంటే మనం క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనం ఒక గిన్నెలోనే తాగుతున్నాం, ఒక పాత్రలోనే భుజిస్తున్నాం. అవునా కాదంటారా? మన బల్ల ఇచ్చాడు దైవజనుడు, అందరం ఒకే దాంట్లో రక్తం ఒకే పానం చేసామా, ఒకేది భుజించామా? అంటే మన అందరం ఒకటే కదా. అంటే మన సంఘం అంటే ఏంటి? ఒక శరీరం లాంటిది ఇది. అంటే నాకు నొప్పి కలిగితే నీకు నొప్పి కలగాల. ఏమంటే ఇప్పుడు మన చెయ్యికి నొప్పి వచ్చింది అనుకో, ఈ ఒక్క చెయ్యి బాధపడితే మనసు అంతా శరీరం అంతా బాధపడితే కదా, అంతే కదా. అంతేగాని చెయ్యి నొప్పి చెయ్యి బాధపడితే కాదు కదా. ఈ చెయ్యి నొప్పి తగిలితే మన మనసుకి బాడీకి మొత్తానికి బాధపడి. అలాగే మనం అందరం అంట అన్ని అవయవాలకి వెళ్ళి ఒకటేనంట. అంతే, మనందరం ఒకటే శరీరం కలిగి ఉన్నాం. అంటే నాకు బాధ వస్తే మీకు బాధ రావాలా, నా బాధలో కూడా మీరు పాలు పంపులు పొందుకోవాలా. అది సహోదర ప్రేమ అంటున్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని నిలవరంగా ఉండనేది ఆతిథ్యం చేయ మరొకటి అని చెప్పే కదందా. అంటే ఆతిథ్యం అంటే ఏంటి? భోజనం, ఏదన్నా టిఫిన్ కానీ చేతనైనది పెట్టకుండా మరవమాకండి ఆకల్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడండి? అబ్రహాం ఏం చేశాడు? దేవదూతలకు ఎరుగుకునే వాళ్ళు దేవదూతలైన తెలియకుండానే ఏం చేశాడయా? పెట్టాడా లేదా? ఏది ఎండలో పడి వస్తున్నారో చూశాడు ఆయన. అడవిలో ఉండి శారా అబ్రహాము గుడారం వేసుకొని ఒక అడవిలో ఉంటే ఆ మార్గ మధ్యంలో నడుచుకుంటూ వస్తున్నారంట. పాపం నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు ఎవరో తెలియదు ఆయనకి, అబ్రహాంకి. అబ్రహాం స్నేహితులు కాదు, వాళ్ళ బంధువులు కాదు, ఎవరో తెలియదు. కానీ ఇలా చూస్తున్నాడు. ఇది అడవి ప్రాంతమే కదా, ఈ అడవిలో చూస్తా ఉంటే పాపం ఎవరో ఎండలో కూడా వస్తున్నారే, వాళ్ళు కొంచెం భోజనం పెడదాం, పిలిచి ఆహ్వానిద్దాం అని చెప్పేసి పిలిచి వాళ్ళకి ఏం చేశారంటే పిండి పిసికి మంచిగా వండి వాళ్ళకి పెట్టారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు దేవదూతలని తెలియదు, దైవజనులని తెలియదు కదా. అది ప్రేమ. ఎవరైతే ఏంది పాపం కష్టాల్లో ఉండాలి, బాధలు, ఈ మార్గ మధ్యలో వాళ్ళకి మంచిలు ఎవరిస్తారు? ఈ మార్గ మధ్యలో వాళ్ళకి భోజనం ఎవరిస్తారు? పాపం ఎండలో కూడా వస్తున్నారు కదా అని ఎరుకనే వాళ్ళకి ఆతిథ్యం చేశాడంట. అంటే భోజనం పెట్టి సంతృప్తిగా పెట్టాక అప్పుడు వాళ్ళు దేవదూతలు కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? ఆయన ఏదైతే ఆశతో ఉన్నాడో ఆశనే నెరవేర్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలంటే ఆతిథ్యం చేయకుండా మరవద్దు అంటాడు. చూడండి, కొందరు ఎరుకకే దేవదూతలకు ఆతిథ్యం చేసి మీరు వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని మీరును శరీరంలో ఉన్నారు కనుక కష్టములు అనుభవిస్తున్నారని జ్ఞాపకము. మనం అందరం కూడా శరీరం ధరించున్నామా లేదా? ఉన్నామా లేదా చెప్పండి. ఇప్పుడు నాకు గుచ్చితే నొప్పి, నీకు గుచ్చితే నొప్పి రాదా? నీదేమన్నా ఐరన్ బాడీయా? చెప్పండి. కాదే, నీది ఐరన్ బాడీ కాదు కదండి, అందరే శరీరమే కదా. ముళ్ళు గుచ్చుకుంటే నాకెంత నొప్పో నీకు అంత నొప్పి కదా. జ్వరం వస్తే నేనెంత బాధపడుతున్నావు, నువ్వు అంతే బాధపడతావు. కాబట్టి మనందరం కూడా శరీరం కలిగిన ఉండడమే, మనందరం మానవులమే, మనందరం దేవుని బిడ్డలమే. కాబట్టి దేవుని ప్రేమ మనకి ఇచ్చాడు కాబట్టి మనందరం కూడా ఆయన లెక్క మనం ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలని చెప్పేసి శ్రమలుండా, ఇబ్బందులుండా, బాధలుండా ఏం చేయాలి? మనం కూడా మన వంతు మనం వాడి సహాయకారిగా ఉండమంటుంది. అది సహోదర ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని వాడు పడిపోతే నాకేంటి, వాడు పడిపోతే
నాకేంటి అంటే కుదరదండి. ఇప్పుడు మనం పోతున్నాము, బండి మీద ఎవడన్నా పడ్డాడనుకో కళ్ళ ముందు ఏం చేయాలి మనం? అరే పడిపోయినని మనం లేవాలి, అంతేగాని వాడు పడితే పడ్డట్లే సత్యంలే అని చెప్పేసి మనం వెళ్ళిపోకూడదు. మన ముందు ఏం చేయాలా? మన ముందు బండి వేసుకొని పోతున్నాం, ఎవడో ముందు పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి? బండి ఆపి మన సహాయం చేయాలి. వాడు బండి లేపి కూర్చొని నీళ్లు ఉంటే నీళ్ళు ఇచ్చి, అవసరమైతే అంబులెన్స్ ఫోన్ చేసి వాడిని హాస్పిటల్కి పంపించాలి. అది సహోదర ప్రేమ. అంతేగాని నాకెందుకు పడితే పాడుదావనిలే అని చెప్పేసి మనం వెళ్ళిపోవడం కాదండి. రేపు రోజు నువ్వు పడవా అని అంటున్న దేవుడు. ఏమా అవునా కాదా? ఈ రోజున మనకు బండిలో ఇవాళ పోవచ్చు సక్రంగా, రేపు అది ఏది విత్తుతమో నేను మహిమకలు ఆమేన్. అదండి ప్రేమ. అది ఏది విత్తి అదే కోస్తాం. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది, అంతే. ఈ రోజు నువ్వు అన్ని మంచిగా ఏం చెప్పేసి పడిపోయిన వాడిని చూడకుండా నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, ఏదో రోజు నీకు వస్తుంది ఆ శ్రమ. ఎందుకంటే నువ్వు కూడా మానవుడివే కదా, నువ్వు కూడా అదే శరీరం కదా, నువ్వు కూడా 2 వీలర్ తోలుతున్నావు కదా, నువ్వు భూమి మీద నడుస్తున్నావు కదా. నువ్వు ఆకాశంలో పోతావా? కాదు కదా. వాడి భూమి మీద పడి పడ్డాడు, రేపు నువ్వు భూమి మీద పడకుండా ఆకాశంలో బండి ఏం తోలవుగా. నువ్వు కూడా భూమి మీదనే తోలాలా, నువ్వు కూడా అదే రూట్లో పోవాలా. అదే సమయం నీకు కూడా రావచ్చు కదా అని మనం అనుకోవాలా. రేపు రోజు నాకు కూడా అదే పరిస్థితి రావచ్చేమో, నేను పోకూడదు, అట్లా లేట్ అయినా పర్వాలా, వాడిని నేను లేపాలా, సహాయం చేయాలని అవుతు నేను అని తెలుసుకోవాలా. అది సహోదర ప్రేమ అండి. అవునా కాదంటారు పెద్దవారు బిడ్డలారా? చెప్పండి. అప్పుడు వాడు ఏమంటాడు? ఎవరోనండి, నేను పడిపోయిన ఆ సమయంలో ఆయన ఎవరో నాకు తెలియదు, దగ్గరకు వచ్చాడు, లేపాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, హాస్పిటల్ పంపించాడు, అంబులెన్స్ పిలిచి డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోండి, ఆయన దేవుడు లాగా వచ్చాడని అనుకుంటారా? అనుకోరు? చెప్పండి, మీరే చెప్పండి. అవునా కదా? అనుకుంటారు అంతే. ఆయన లేకపోతే ఆ టైంలో నా పరిస్థితి ఏమేదు అని చెప్పేసి అనుకుంటారు. అది అంటే దేవుడు ఏమంటాడో, నిన్ను ప్రేమిస్తే నీ వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తే నన్ను అనడా లేదా? అది నీ వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే, వాళ్ళకి అన్నం పెడితే నాకు పెట్టినట్టే, వాళ్ళకి బట్టలు ఇస్తే నాకు ఇచ్చినట్టే అంటాను, అంతే. అందుకనే దేవుడు అంటాడు, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టావా, దాహం అయినప్పుడు మంచినీళ్ళు ఇచ్చా. ఎప్పుడయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావు అంటే, ఫలానా రూపంలో నేను వచ్చానయ్యా అమ్మాయి ఒకప్పుడు టైంకి వచ్చి. అబ్బా నేను నువ్వు కాదు కాదు నేనే. ఆయన సాక్షాత్తు యేసుప్రభు మన కళ్ళ ముందు దిగడు, మనుషుల రూపంలో వస్తాడంతే. అందుకే ఏ మనుషుడు కూడా ఆయన చూడలే. అందుకే అంటాడు, నువ్వు వాళ్ళు ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టు, వాళ్ళకి పెడితే నాకు పెట్టినట్టే అంటాడు. అర్థమైందండి? వాళ్ళు పంపిస్తున్న ఒక ఆకలితో వచ్చి అన్నమా అయ్యా ఆకలి అంటాడు. పోవా అన్నం లేదు ఏం లేదు నాకే లేదంటే కాదు. ఆశించిన దాన్ని ఆకలి కొన్ని వానికి అంట పెట్టాలంతే. నువ్వు ఆశపడతావా, ఇంటికి వచ్చావు, లేదంటే మంచి బిర్యానీ అప్పుడే పెట్టింది భార్య, ఈ లోపల ఒకడు వస్తాడు అయ్యా ఆకలని. నువ్వు ఆశించావు ఇది కడుపు నిండా తినాలా హ్యాపీగాని, కానీ ఈ లోపల నేను టెస్ట్ చేయడానికి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు పంపిస్తాడు. పంపించినప్పుడు మరి కనీసం లేదు పో నేనే తినాలి నాకే చాలంటే కుదరదాడా? నా భార్య మంచి రుచికరంగా వండింది నేనే తినాలా, దీన్ని నేనే తిని పూజించాలంటే కాదండి. అరే పాపం ఆకలితో వచ్చావా అని మనం ఏం చేయాలా? ఆశించిన దాన్ని అంట, మనం ఆశించాము దాన్ని తినాలని, ఆకలి కొన్ని వానికి పెట్టాలంట. అది దేవుని యొక్క ప్రేమ అండి. అది దేవుని ప్రేమ అంతే. వాళ్ళని తినాలనుకున్నావు, ఆకలి పర్వాలేదు అని ఏం చేయాలా? వాళ్ళకి పెట్టాలంతే. నేను ఒక సాక్ష్యం ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు హైదరాబాద్లో డ్యూటీ చేస్తుంటే అప్పుడు వినాయక సమితి నిమజ్జనం ఆ టైం, వినాయకుడు పారేసేది నిమజ్జనం అంటారు కదా, ఆ టైం బందోబస్తుకి వెళ్ళాం హైదరాబాద్లో. చేస్తూ ఉంటే ఇక బొమ్మలు తీసుకెళ్తున్నాం, సెంటర్లో డ్యూటీలు వేశారు. ఇప్పుడు ఇక నిమజ్జనం అప్పుడు ఏం చేస్తుంటారు, ఇక అన్నీ జనాలు పోతూ ఉంటారు, మేము రోడ్ల ఉండి మేము సెక్యూరిటీ చేస్తూ ఉంటాం. అయితే ఈ లోపల మధ్యాహ్నం కల్లా వైఎస్ రాజశేఖర చనిపోయాడని వార్త వచ్చింది. నల్లమల్ల అడవుల్లో హెలికాప్టర్ కూలి చచ్చిపోయాడని వార్త రాగానే అందరూ సైలెంట్గా విగ్రహాలు తీసుకెళ్ళిపోవాలా, షాపులన్నీ బంద్ చేసుకోవాలి అని చెప్పేసి, ఇక డోలు కొట్టడం లేదు, డ్యాన్స్ వేయడం లేదు అని చెప్పేసి వార్తలు వచ్చేసినాయి. ఎందుకంటే ఇక ఆపకూడదు కదా, పండగ మధ్యలో ఆపకూడదు కాబట్టి వాళ్ళు విగ్రహాలను తీసుకుపోయి హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్లో అక్కడక్కడ వేసుకోవాలి కాబట్టి చేశారు.
మరి బాగా ఆకలి అవుతుంది. హోటల్ గేట్లు అన్ని బంద్ అయిపోయినాయమ్మా. హోటల్లో అన్ని బంద్ అయిపోయినాయి. ఉన్నాం అక్కడ 10 మంది దాకా ఉన్నాం ఆ సెంటర్లో పోలీసు వాళ్ళం. ఆకలి అవుతుంది, ఏం చేయాలా అని ఒక చిన్న డబ్బా కొట్టు ఉంది, అక్కడ వాళ్ళు తీసుకొని కూర్చున్నారు. మేము అక్కడ కూర్చున్నాం. సరే ఏమన్నా తిన్నారా? సరే నీకు ఏడ తింటాం తల్లి, మొత్తం షాపులన్నీ బంద్ చేశారు, ఇక ఏం చేస్తాం, ఇక మాకు తప్పదు, మా పరిస్థితి ఇదే అని చెప్పేసి అనుకుంటే, అయ్యా మీరేమనుకోనంటే మేము అన్నం తెచ్చుకున్నామయ్యా, మేము ఇంటికి వెళ్ళిపోతాం నైటు, మేము తినలేదయ్యా బెండకాయ కూర. ఇప్పుడు కూడా గుర్తుంది, నేను స్తోత్రం. ఎందుకంటే చెప్పారు కాబట్టి. ఇది కొన్ని సంవత్సరాలు అయింది, వయసు రాసేడు చనిపోయి. తింటారా ఏమనుకోకుండా అన్నారయ్యా. అంటే అమ్మా ఎందుకు తింటామమ్మా అంటే, అమ్మని లోపల పిలిచి ఒక స్టూల్ ఉంటే కూర్చోబెట్టి అన్నము బెండకాయ కూర ఇస్తే అప్పుడు కడుపునే తిన్నాం. తిన్న తర్వాత పక్కన ఉన్న 10 మంది అనుకుంటారు, మేము ఎంతసేపు ఉన్నాము, మమ్మల్ని ఎవరూ పిలవలే, నిన్నే పిలిచారు. మరి అందరికి ఆకలి అవుతుందిగా, నన్ను ఎవరూ పిలవలేదు, నిన్నే పిలిచారు అని చెప్పేసి అంటే, ఎవరికి రాసి పెట్టుంటే వాడికి నేను స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏది మనం చేస్తే అదే దేవుడు చేస్తున్నాడు కదా. నువ్వు మంచి చేస్తే మంచి, మనం అంతకుముందు మనం అవసరాలకి మనం పెట్టుంటాం, అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ఈ రోజున మళ్ళీ పిలిచాడు. అంతేనా కాదంటారండి? అది నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అలాగే ఆ సమయంలో మరి ఆ అన్నము కొద్ది పచ్చడి ఆ బెండకాయ కూర పెడితే కడుపు నిండా తిన్నాం, దేవుని స్తోత్రం అని చెప్పుకున్నాం. అవునా కాదంటారా? అది అంటే మనం ఏది చేస్తే అదండి. ఏ సమయంలో మనం ఏది కావాలో దేవుడు తెలుసు కాబట్టి మనం మంచి చేస్తే మనకి ఎక్కడైనా భోజనం దొరికింది, ఎక్కడైనా మనకి స్థలం దొరికింది. నువ్వు చేయకపోతే ఆడ దొరికిద్ది, అంతే కదా. ఇది అంటారు కదా, ఇప్పుడు తాతకి పెట్టిన స్థలాపనే అంటారు. అంటే నువ్వు చూస్తే, ఇప్పుడు నువ్వు అత్తగా ఉన్నావు, కోడలుగా ఉన్నావు, అత్తను చూస్తే మళ్ళీ నువ్వు ఒక అత్తవు కావా రేపు? చెప్పమ్మా, అవుతారా కాదా? ఇప్పుడు ఇవాళ అత్త నువ్వు అయిపోయి ఒకప్పుడు నువ్వు కోడలుగా లేవా? ఉన్నావు. మరి నువ్వు నీ అత్తను చూస్తేనే నిన్ను చూస్తారు, అంతేనా కదయ్యా? అంతేగాని నేను అప్పుడు చూడలేదంటే బయట చూస్తారు అంటారు. నువ్వు అప్పుడు చూసావా? అత్తగా ఉన్నప్పుడు మమ్మల్ని ఆగనిచ్చావా అని అంటారు కోడళ్ళు. అంటారా అంటారు. అప్పుడు ఎట్ట వచ్చినట్టు మమ్మల్ని ఇచ్చేసావుగా, అత్తగా ఉండి మా మీద పెత్తనం చేసావుగా, ఈరోజు ఎవరు చూస్తారు నీకు అని అంటారు. అదే ఒక అత్త ఒక కోడలను ఒక బిడ్డగా స్వీకరించి మంచిగా ప్రేమగా చూసుకుంటే ఆమె పడిపోతే చూడరండి, చూస్తారు. ఒక మామగా చూడరా? చూస్తారు. ఒక తండ్రిగా, ఒక మావైనోడు తండ్రిగా మరి కోడల్ని మనం మంచిగా మాట్లాడటం, మంచిగా చూసుకుంటే రేపు మనం పడిపోయినప్పుడు వాళ్ళే చూస్తారు. అరే నా తండ్రి లాంటివాడు, నా తల్లి లాంటిది అంటది. అంతేగాని అత్త మామ అంటారు, అది కావాలండి అంతే. అంతేగాని మరి అత్త కదా నీ మామ కదా నేనంటే కోడలు అలలాడిపోవాలా అంటే కుదరదు. రేపు నీకు వస్తుంది ఆ టైం, గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం ఏది చేస్తే అదేనండి, అర్థమైందా? కొంతమంది మంచిగా చూసుకుంటారు కోడళ్ళు, మా తండ్రి లాంటివాడు అండి, మా తల్లి లాంటిది అని చెప్పేసి. నయోమి రూత్ ఎలా ఉంటారండి? ఒకరికొకళ్ళు పెన వేసుకొని ఉంటారండి. అత్త ఏమంటది, నువ్వు ఆడుంటే ఆడే ఉంటా, నువ్వు వెళ్ళిపోతే అడే వస్తా అని అంటది. అంతేగాని భర్త చనిపోయాక నా దాన్ని నేను చూసుకుంటాను అన్నది రూతు? చెప్పండి, అనలేదే. మరి అది ప్రేమ. మరి నయోమి అంతే కదా రూత్కి. అమ్మ మీరు వయసులో ఉన్నారు తల్లి, ఇక నేను ముసలిదాన్ని, మరి నా పిల్లలు చనిపోయారు, ఏం చేద్దాం, నా రాతిస్తుంది, మీ దారి మీరు చూసుకోండి అమ్మా అంటే, లేదు అత్తగారు, లేదమ్మా నేను వెళ్ళను, నువ్వు ఇటుపోతే అంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటావు, నువ్వు ఏది తింటే అదే తింటా. అది ప్రేమ అండి. ఎందుకంటే ఒకప్పుడు ఆ విధంగా రిలేషన్ ఉంది. ఆమె స్వార్థం చూసుకోవాలా రూతు, ఆ రూతు స్వార్థం చూసుకోవాలా. ఎందుకంటే అత్త తల్లిలాగా చూసుకున్నా కాబట్టి ఆమెనే వెంబడించింది. దేవుడు ఆమె మంచి భవిష్యత్తు ఇచ్చాడు, బోయస్తో మ్యారేజ్ చేసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే అండి ప్రేమ అంటే, అవునా కదా? అంటే అవసరం తీరిన తర్వాత కాదు, ఒక విధంగా అవసరాలు ఉన్నప్పుడు ఒక విధంగా ఉండే ప్రేమ యేసయ్య ప్రేమ కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో చాలా మంది స్వార్థం. అవసరం తీరాక ఒకటి, అవసరం ఉన్నాక ఒకటి. ఇప్పుడు మా పోలీసులో కూడా ఉంటారు గారు. ఇప్పుడు నేను నాకెంత పని చేసే వాళ్ళు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు. అవసరం ఏదైనా పర్మిషన్ కావాలి, ఏదైనా సెలవులు కావాలంటే వస్తారు. సార్ మీరు దేవుళ్ళు సార్, మీరు రాజులు సార్, అది అని అంటారు. కొట్టిదే వాళ్ళ అవసరాలు తీరాక తర్వాత ఏంటని పోతే ఫోన్ చేసి, సార్ నమస్తే సార్, బాగున్నారు సార్ అని పలకరియరు. ఎవరు ఉంటారు కొంతమంది, అర్థమైందమ్మా? ఎందుకు అవసరానికి వస్తారంటే, వాడికి అవసరానికి మనం సెలవు ఇచ్చామనుకో, దేవుళ్ళు సార్, రాజులు సార్ అంటారు. సెలవు అయిపోతే అట్లా అంటే ఇచ్చిన మేలు మర్చిపోతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న ప్రేమలు అయ్యండి.
కానీ యేసయ్య ప్రేమ అది కాదు అంతే. అందుకని అంటాడు సహోదర ప్రేమ నిలవరంగా ఉండండి బిడ్డ, స్థిరంగా ఉన్నాయండి. ఎందుకంటే కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. అందరూ ఐక్యత కలిగి ఉంటే ఒకరికొకరు ప్రతి దాంట్లో షేర్ చేసుకుంటూ ప్రతి దాంట్లో పాల్పంపులు పొందుకుంటూ ఉంటే మీరు మేలుగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అవునా కాదు, ఒక్కడే కదండి. ఇప్పుడు ఒక్కడే కుంగిపోతే వాటి నిరాశపోలవుతారు. అదే 10 మంది మనం పోయినాం అనుకోండి, ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు చూడండి కుటుంబ ప్రార్థనలు చేసుకుంటా ఉంటాం. మరి ఏదో ఇంట్లో బాగలేకపోయినా లేదంటే ఒక సంతోషమైనా ఏదైనా కుటుంబం అంతా పోయి ప్రార్థన చేసుకుంటాం. ఆ కుటుంబానికి ఒక సంతోషం వస్తూ ఉంటుంది. మేమందరం ఉంటాం నీ పక్కనని, అవునా కాదంటారా? ఇప్పుడు ఎవరికైనా బాగలేదు సంఘంగా పోండి, మీ చేతనే సాయం చేసి ప్రార్థన చేసిరండి, ఎంత ధైర్యం అంటే వాళ్ళకి, అవునా కదా చెప్పండి. అంతేగాని మంచిగా ఉన్నప్పుడేమో ప్రార్థనలు పెడితే భోజనాలు తిని వచ్చారు, ఇవాళ రోగం ఉంటే ఎవడు రాలేదంటే మరి బాధపడుతున్నా సంఘం పెట్ట ఏమంటే, అవునా కాదా? బాగలేనప్పుడు కూడా పోవాలి సంఘంగా. బాగలేనప్పుడు కూడా వాడు బాగున్నప్పుడు సంతోషంగా పిలిచాడు, భోజనాలు పెట్టాడు. ఇవాళ బాగలేనప్పుడు మనం ఏం చేయాలి? మనవంతు మనం పోయి ప్రార్థన చేసి మనవంతు మనం సహాయం చేసి వస్తే వాడికి ఎంత హ్యాపీ ఉంటుందండి. అరే నా సంఘం అంటే ఇదండి. చూడండి ఇవాళ రక్త సంబంధికులు రాకపోయినా బంధుమిత్రులు రాకపోయినా సంఘం చూడు ఎట్లా వచ్చారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆదరించారు, వచ్చారు, వాళ్ళంతా సహాయం చేశారు అని వాడు ఎంత మనసులో సంతోషంగా ఉంటుంది చెప్పండి, అవునా కదా అంటే చెప్పండి. అది సంఘం అంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం ఆత్మీయ బిడ్డలం, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలం మనం. అందుకనే దేవుడు మనతో చెప్తున్నాడు, ఇంతకాలం విడివిడిగా ఉన్నారా, లేదంటే ఎప్పుడు స్వార్థం వాడు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారా? కనీసం ఇప్పుడు మనం ఆస్తి అంతా ఏమంటలేదండి, నా ఆస్తి అంతా నీకు ఇవ్వమంటలే, ఏదో సహాయం ఏదంటారు కదా, 10 చేతులు కలిపితే కదా అది. ఇప్పుడు ఏదైనా సంఘంలో మన మందిరంలో ఒక ఫంక్షన్ చేయాలనుకోండి, మన సెమీ క్రిస్మస్ చేశారు గ్రాండ్గా, ఒక్కలే చేశారా? తలా కొద్దిగా, అవునా కదా? తలా చేశారు, అది సక్సెస్ అయింది. అలాగే అందరం కూడా ఏమంటాడు దేవుడు, ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు అది నాకు కూడా వస్తుంది సమస్య, ఆ బాధ నాకు కూడా రావచ్చేమో అని నా వంతు నేను సహాయం చేద్దామని అందరూ అనుకొని ఏం చేయాలంట, పడిపోయిన వాళ్ళ దగ్గర పోయి బాధల్లో ఉన్న దగ్గర పోయి సహాయం చేయటం అనేది అది నిజమైన ప్రేమ అని యేసు ప్రభు మనకే తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమైందండి? అంతేగాని ఒట్టి మాటలు కడుపు నింపుతాయా చెప్పండి? చలి పెడుతుందా, దుప్పుడు కప్పుకో అంటే కుదరదు. వాడు చలి ఎట్ట ఆగిద్ది? నువ్వు ఒక దుప్పటి ఇచ్చి వాడు చలి ఇస్తే వాడు చలి ఆగిపోద్ది. అది విశ్వాసం అనేది, అది ప్రేమ అనేది. అందుకనే దేవుడు ఏమంటాడంటే మీరు కూడా వాడిని జ్ఞాపకం చేసుకోండి, బంధకులం పడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు, మీరు ఏమంటారు, మీ బాడీలు ఏమో ఇనపై కాదు, కాదు కదా, అందరం ఒకటే కదా, అందరూ పాపం చేసి ఉండోళ్ళే, అందరి కోసం నేను వచ్చిన కాబట్టి మీ అందరికి నా ప్రేమ ప్రకటించాను కాబట్టి ఆ ప్రేమ కలిగి మీరు ఉండండి అని అంటాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? ఆయన ధనవంతుడు. ఎవరండి ఆయన? పరలోకంలో ఎవరైనా ధనవంతుడు. ఆ ధనవంతుడు మన కాడికి ఎట్లా వచ్చాడు? దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడు, అవునా కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరైనా అలా ఉండారా చెప్పండి? కారు ఉండి కారు వద్దపోయి నా కారు వద్దని నడిచి వచ్చేవాళ్ళు 2 ఉండారా చెప్పండి? నేను బిల్డింగ్లో ఉండను, నేను గుడిసెలోనే ఉంటా, చెట్టు కింద ఉంటాను ఉంటారా? నాకేం పని రా బాబు, నా బిల్డింగ్ వదిలిపెట్టి నేను ఎందుకు వద్దా, నా కారు ఉండి నేను ఎందుకు నడుపుతా అని అంటారు. అంటే లగ్జరీ జీవితాలు ఎవరు కూడా వదిలిపెట్టరు ఈ లోకంలో, అవునా కాదా? ఇప్పుడు బిల్డింగ్లో ఉండేవాడు చెట్టు కింద ఎలా ఉంటాడంటే అవన్నీ వదిలిపెట్టాడు ఉంటారా అంటే ఉంటాడా? నా వల్ల కాదు బాబు అంటాడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ధనవంతుడైండు కూడా అవన్నీ వదిలిపెట్టాడు. ఆ సంతోషం అంతా వదిలిపెట్టి దారిద్ర్యంగా వచ్చి మన కోసం ఆయన శాపంగా మారిపోయాడు, మన కోసం పాపంగా మారిపోయి మన శిక్షను, మనకు రావాల్సిన శిక్షను, మనకు రావాల్సిన నిందలు, మనకు రావాల్సిన అవమానాలు, మనకు రావాల్సిన ప్రతి రోగాన్ని కూడా ఆయన అనుభవించి కలవరి శిలువలో దాన్ని తీసుకోండి. ఇక్కడ దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండండి బిడ్డ అంటాడు దేవుడు కూడా. ఆ ప్రేమ కలిగి ఉండండి, మీ చేతనే సహాయం చేయండి, మీ చేతనైనటువంటి ఆదరణ వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని మీరు ఏదో నటించొద్దండి, ప్రేమలో నటించొద్దు అంటాడు. సంఘ బిడ్డలకు ఈ లోకంలో మనం వాళ్ళు ఎంత నటించినా మనకి ఇబ్బంది లేదు, కానీ మనం మాత్రం ఏముండాలంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఎవరికి ఏదైనా అయినా సరే అందరం కలిసి వెళ్ళి వాడిని మాట్లాడి మన చేతనే సహాయం చేసుకుని కాయో పండో ఏదో మన చేతనైంది అలా చేసుకోవటం అనేది అది దేవుని చిత్తం అని చెప్పేసి ఈరోజు మనకి
తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా? సహోదర ప్రేమ ఎలా ఉండాలా మీరే చెప్పాలి. ఇప్పుడు ఏమా నిలకడగా ఉండాలి. నిలకడ అంటే ఏం చెప్పండి, మీరే చెప్పాలా? చెప్పండి. ఏదో మాస్టర్ కనుక పాఠం చెప్పి అర్థమైందా అని చెప్పేసి అడుగుతారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆదుకోవాలా. బంధకంలో పడి ఉంటే మనం ఆదుకోవాలంటుంటాం. ఏదైనా రోగం వచ్చే సహాయం చేయాలా. ఏదో మన వంతు మనం అంటే ఏ శ్రమ వచ్చినా సరే వాటిలో మన పాలు పంపులు పొంది. ఎందుకంటే అది రేపు మనకి కూడా అది ఎందుకు అంటే మనం కూడా శరీరంతో ఉన్నాం కదా, మనం కూడా వాళ్ళలాంటి మానవుడివే కదా. అంతేనా కాదండి? ఇప్పుడు నేను మీలాంటి మానవుడు కదా, అంతే కదా. నీకున్న కళ్ళు నాకున్న శరీరం నీకుంది. నీకు వచ్చే రోగం నాకు కూడా వస్తుంది, నీకు వచ్చే సమస్య నాకు వస్తుంది. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటుండవు? అన్నిట్లో పాలు పంపులు. అది సహోదర ప్రేమ అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్రీస్తు రక్తంలో మనం ఎలాగా అందరం కలిసి ఒకే దాంట్లో తాగుతున్నామో అందరం కూడా మనం ఏ సమస్య వచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే, ఏరుకులు వచ్చినా సరే మనం వాళ్ళకి కొంచెం తోడుగా ధైర్యంగా ఉంటే అది బలం అంటాడు, అది మేలు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, 1వ యోహాను పత్రిక ముగిస్తాను నేను, టైం అవుతుంది మీకు. 1వ యోహాను 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. ప్రియులారా, మనం ఒకరిని కూడా ప్రేమితము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుస్తున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? ప్రేమ స్వరూపి కదా. మనం పరిశుద్ధులమైన ఆయన ప్రేమించాడా? చెప్పండి. మనం పాపులమైన ఆయన తెలుసు. పాపులమైన తెలిసే మనం ప్రేమించి లోకానికి వచ్చాడు, అన్ని వదిలిపెట్టాయి కాదు. మరి మనము అసలు చూడండి, మనం ఏమన్నా ఇప్పుడు సపోజ్ ఒక దొంగతనం చేసేవాడు లేదంటే ఒక వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మన పక్కన వేసుకొని నడుస్తామా? మరి నాయన నా బరువు పోద్దమ్మా, నువ్వు పక్క పో అని అంటారు, అవునా కదా? ఒక దొంగ ఎవడన్నా వచ్చిండు అనుకో, ఆ దొంగ నేను దొంగను అనుకుంటారు, నాయన నా దగ్గర వెళ్ళు ఎడంగబో అని అంటాం, అవునా కదండి? ఇది లోకంలో ప్రేమ. మరి యేసయ్య చెప్పండి, మరి యేసయ్య మనం ఎంత ఘోర పాపులమైనా మనల్ని ప్రేమించడానికి అత్తుకోవడానికే వచ్చాడు, నువ్వు ఒప్పుకుంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది యేసయ్య ప్రేమ. అది యేసయ్య ప్రేమ అంటే. అందుకనే దేవుని మూలంగా మనం పుట్టితే మనం ప్రేమిస్తే దేవుడు మనలో ఉండట్టు. దీని అర్థం, ఒకరికొకరు ప్రేమించుకుంటే దేవుడు మనలో ఉండట్టు. ప్రేమించకపోతే దేవుడు మనలో లేనట్టే, మనం దేవుని బిడ్డలం కానట్టే. అంతేగాని నేను క్రైస్తవుడిని, నేను 5 సంవత్సరాలు చర్చికి పోతున్నా, నేను పాటలు బాగా పాడతా, వాక్యం బాగా చదువుతా అని అంటే దేవుడి బిడ్డ కాదు అంటే. ఇవి కూడా ఉండాలా, పాటలు పాడాలి, వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా, ప్రేమించే మనసు కూడా కలిగి ఉండాలంటాడు. మరి ప్రేమ ఆయన ప్రేమాస్వరూపి. నువ్వు ప్రేమిస్తే నన్ను ప్రేమించి అంటాడు కదా. మీరు ప్రేమించుకోకపోతే, ఒకరు ప్రేమించుకోకపోతే నా ఆత్మ మీలో ఉండదు, మీరు నా బిడ్డలు కాదు అని అంటాడు, అంతే. దేవుని స్తోత్రం. మరి మీరు ఎట్టుంటారు మీ ఇష్టం. ఇంకా ప్రేమ కలిగి ఉండాలండి, అంతే. అంతేగాని ఇప్పుడు చాలామంది మమ్మల్ని అంటారు, సార్ అంటే మేము గొప్పతనంగా చెప్పుకోవడం కాదు, మీరు ఎస్ఐ పోస్ట్లో ఉన్నారు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు, చాలా అందరితో మంచిగా ఉంటారే సార్, అందరూ కాపుకిచ్చుకుంటారు కదా, అందరూ మీరు చాలా నిదానంగా మాట్లాడతారు, మీరు చాలా ప్రేమగా మాట్లాడతారు, ఏది సార్ అసలు అట్లా ఉంటారు, పోలీసులు అట్లా ఉంటారు కదా అని అంటారు. నిజమైన వాస్తవం చెబుతున్నా అంటారు. అంటే అది ఎక్కడొచ్చింది మరి కదమ్మా? యేసయ్య మనలోడు కాబట్టి అంతే. ఆ ప్రేమ కలిగి ఉండాలా. అంతేగాని నేను పోలీసులని చెప్పేసి కాళ్ళు ఎగరేసి వచ్చిన అలా తిట్టడం కొట్టడం ఎట్లా మరి? అది గర్వం కదా. అదొద్దు. ప్రేమతో దగ్గర తీసుకోవాలా, ప్రేమతో దగ్గర తీసుకోవాలి. అంతేగాని అధికారంతో దగ్గర తీసుకోకూడదు. ఇప్పుడు ఉన్నావా, నేను యూనిఫామ్లో వస్తా, రారా అంటే వస్తావు, రారా అంటే వస్తావు. ఎందుకు? నేను పోలీస్ ఆఫీసర్ కదా, నువ్వేం మాట్లాడలేదు కదా, భయంతో వస్తావు, లోపల తిట్టుకుంటావు. ఏమని వీడియో ఉండరు, నీ అమ్మ నన్ను అరేవరు, నా తల్లిదండ్రులే నన్ను అరేవరు అంటలేదు,
ఏంది ఈడెప్పుడు అదే ఎవరు అంటున్నాని వస్తావా అని వచ్చి వస్తావు కదా. ఎగ్జాంపుల్ అయ్యా 2098లో అయ్యారు. 98లో ఆదిలాబాద్లో ఇంటర్వ్యూ అయ్యా. సురేంద్రబాబు గారు ఉన్నారు కదా, డీజీపీగా రిటైర్డ్ అయ్యాడు. ఇంటర్వ్యూగా వచ్చాడు. అప్పుడు వస్తే, ఎందుకంటే ఆయన రిటైర్డ్ అయ్యాడు ఈ మధ్యకాలంలో, ఇంటర్వ్యూలో ఒక మాట అనడం, మనం పోలీసులు సందర్భంగా చెప్పుకోవాలా, పోలీసులము మనం డ్యూటీలో ఉన్నప్పుడు మనకు మంచినీళ్ళు అయితేనే అనుకో మనం మంచినీళ్ళు ఏ విధంగా అడగాల, రే మంచినీళ్ళు తీసుకురారంటే వాడు తెస్తాడు, కానీ నోట్లో కొనుక్కుంటా తీసుకొచ్చి ఇస్తాడు. అదే నోటితో బాబు కొన్ని మంచినీళ్ళు అమ్మా అని అంటే వాడు ప్రేమతో సార్ అని, అరే సార్ మంచినీళ్ళు అడిగారు అని ప్రేమతో తీసుకొచ్చి సనక్కుండా కొనకుండా ఇస్తాడు. ఏది చెప్పండి, ఏది మంచిదంటారు? ప్రేమ ఏదైనా సాధించగలదు, అవునా కాదా? ఇంకొకసారి మనం ఆ ఊరికి పోతే మనం అన్నం అడిగితే, సార్ అన్నం తిన్నా, ఒకరు మంచిగా అడిగాం, సార్ అన్నం తింటారు సార్ అని అంటాడా లేదా? అంటాడు. అదే నువ్వు అరే దూరే సార్ అంటే వాడు ఏం చేస్తుంది, సార్ మీరు వచ్చింది మళ్ళీ ఏమన్నా అడుగుతున్నా వాడు అక్కడ అడ్డే పోతారు, అవునా కదా? అంటే ప్రేమ ఇదే నోరు. బాబు కొన్ని మంచినీళ్ళు అమ్మా అనేది ఎట్టుంది, రే మంచినీళ్ళు తీసుకురా అనేది ఎట్టుంది కదా? అది అందుకనే ప్రేమ కావాలండి, ప్రేమతో దగ్గర తీసుకోవాలి. యేసయ్య ప్రేమతో దగ్గర తీసుకుంటా, కానీ ఆయన యొక్క శక్తితోనో లేదంటే అధికారంతోనో తీసుకోలేదండి, ప్రేమతో తీసుకోండి అంతే. అందుకని ప్రేమ కలిగి నడుచుకోండి బిడ్డ అంటాడు అంతే. ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ, ఈ మూడిట్లో ఏది గొప్పదే? అంతే. ప్రేమకు అంత విలువిచ్చాడు అంతే. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని అంటాడు. అనేక భాషలు మాట్లాడినా, సువార్త బోధించినా, వరాలు ఎన్నుండా, ప్రేమ లేకపోతే అంతే కదమ్మా. నీకు ఎంత ఉన్నా సరే, నువ్వు వాక్యం బోధించినా, నువ్వు అద్భుతాలు చేసే శక్తి ఉందా, నువ్వు గొప్పవాడివైనా సరే తోటి వాడిని ప్రేమించు, నువ్వు వ్యర్థుడు అంటాడు అంతే. యేసయ్య ఏమంటాడు, నువ్వు వ్యర్థుడివి అంతే. నీ నామంలో దయ్యాలు నెలకొట్టలేదయా, సువార్త బోధించలేదా, అక్రమం చేయవాళ్ళారా నా ఎదురుండి అంటాడు అంతే. కారణం ప్రేమ లేకపోవటం వల్లే అంతే తప్ప పాటలు పాడుతున్నాయని గర్వం కాదు, వాక్యం చదువుతున్నాయని గర్వం కాదు, ఏదో మందిరంలో పరిచయం చేస్తున్నాను కదా, నేను సీనియారిటీని కదా అని గర్వపడొద్దండి. మనకేం కావాలా? ప్రేమ కావాలా, తగ్గించుకొని ఉండాలంటాడు. తగ్గించుకొని ప్రేమ కలిగి మనం ఉండాలంటాడు అంతే. గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో నాకు పాటలు పాడే టాలెంట్ ఉంది కదా, వాక్యం పోసి టాలెంట్ ఉంది కదా, లేదంటే ఈ యొక్క మందిరంలో నన్నే పెద్దగా నిలబెట్టారు కదా అని గర్వపాలైనవా? గర్విష్ఠులు ఏం చేస్తాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గర్వం రావద్దండి. మందిరంలో సాప్ వేయాలంటే సాపేయి, కుర్చీలేయంటే కుర్చీలేయి, ఊడవాలంటే ఊడవాలా. ప్రభువా ఈ యొక్క ధన్యత ఇచ్చినది స్తోత్రమయ్యాన్ని మనం చెప్పుకోవాలి. అంతేగాని నేనేంది చెప్పులేయడం, కుర్చీలేయాలా, నేను ఓడటమా అనుకోవద్దండి. ఇక్కడ మనం చెప్పే కదా, గేట్ అవతలే మన అధికారాలు, ఇది అందరూ సమానం. మనం ఎవరు? జీరో. ఎవరండి మనం? యేసయ్య నెంబర్ 1. ఆయన మన పక్కన ఉంటేనే మనకు విలువ, 0 పక్కన 1 ఉంటేనే విలువ, అవునా కదా? కాబట్టి ప్రేమ కలిగి జీవించండి. అర్థమైందండి? సహోదర ప్రేమ ఎలా ఉండాలనేది తెలుసుకున్నారా? మీ పాస్టర్ గారు వస్తే చెప్పాలా, ఏం మెసేజ్ అయ్యా అంటే ప్రేమ ఎలా ఉండాలని చెప్పారయ్యా, సహోదర ప్రేమ. మరి ఎలా ఉండాలి? ఏమైనా బాధ వస్తే పంచుకోవాలా, ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల్లో మనం కూడా పాలిమరం కావాలండి. ఎందుకంటే మనం కూడా అదే శరీరం ధరించుకున్నాం, అదే స్వభావం కలిగి ఉన్నాం. రేపు మనకే వస్తాయి కాబట్టి మనం బాధపడతాం కాబట్టి, అవునా కదమ్మా? నా బ్రదర్ చెప్పింది కూడా అదే కదా మెసేజ్. అది అలాగా ప్రేమ నిలకడగా ఉండాలా, అంతేగాని అటు ఇటు పోవద్దు. ఇవాళ ఒక ప్రేమ, ఇవాళేమో నువ్వు కొంచెం నాకు అన్నం పెట్టమని కొంచెం దగ్గర తీసుకొని భుజం మీద చేసే ప్రేమ, రేపు రోజున నేను వచ్చి అన్నం పెట్టలేదని మళ్ళీ నిన్ను పక్క పెట్టే ప్రేమ ఉండొద్దు. అదే అంటాడు, నిలకడగా ఉండాలంటాడు, స్థిరంగా ఉండాలా. యేసయ్య ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రేమ అయింది. అంతేగాని ఈ రోజున డబ్బులు ఇచ్చినప్పుడు ఒక రకంగా, భోజనం పెట్టినప్పుడు ఒక రకంగా, పెట్టినప్పుడు ఒక రకంగా ఉంటే
అది ప్రేమ కాదు. ఈరోజు పెట్టినా ఇలా కడుపు నిండా అన్నం పెట్టారు, మందిరానికి వచ్చినప్పుడు దేవుని స్తోత్రం చెప్పాలా? పెట్టలేదు అయినా స్తోత్రం చెప్పాలి, అవునా కాదా? అంతేగాని పెట్టినప్పుడేమో అబ్బా సంఘం ఎంత ప్రేమగా ఉందాయా అని దగ్గర తీసుకోవడం కాదు. పెట్టనప్పుడు కూడా దగ్గర ఓకే బిడ్డ దేవుడు ఇస్తాడు అంతే, బాధపడద్దు అని ప్రేమగా మాట్లాడుకోవాలా. అది యేసయ్య ప్రేమ అండి. అందుకే దేవుని బిడ్డలారా, ప్రేమ నిలకడగా ఉండండి, ఒకరికొకళ్ళు ఐక్యత కలిగి ఉండండి. సంఘం అంతా మనం ఐక్యత కాబట్టి ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీ పాదాల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సహోదరు ప్రేమ నిలవరంగా ఉండేమని ఈరోజు మాట్లాడిన బట్టి మాట స్తోత్రాలు ప్రభా. ఈ సంఘాన్ని మీరు ప్రేమించి దేవా, మీ మందిరాన్ని మీరు ఇచ్చి స్థలానికి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు ఆయన. మరి మేమందరం కూడా సహోదర ప్రేమ కలిగి ఆయన, మేమందరం కూడా ఐక్యత కలిగి ఆయన ఉంటూ సహాయం దయచేయండి. ప్రతి విషయంలో తండ్రి, ఇరుకుల్లోని ఇబ్బందుల్లోని తండ్రి, ప్రతి సమస్యల్లోనూ ప్రభా, ప్రతి యొక్క రోగాల్లోని వ్యాధుల్లోనూ కూడా తండ్రి, అన్ని విషయాల్లో తండ్రి మేము ఒకరికొకరు ఆదరించుకొని ప్రేమ కలిగి తండ్రి ఉంటూ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. అనువనువునాను నీ కృపయే, నాయడ చెలరేగే నీ కృపయే, నాయడ చెలరేగే నీ కృపయే, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ప్రభానికి వందనాలు ఆయన. అయా ఇదిగో నా ప్రభ, ప్రియ బిడ్డలు నా ప్రభ, నా తండ్రి సంవత్సరం అంతా నా ప్రభ కష్టపడి నా ప్రభ, నా తండ్రి నాయన అయా ఇదిగో నా ప్రభ చివరి దశలో కూర్చున్నారు నా ప్రభ. అయా ఎగ్జామ్స్ నా ప్రభ, నా తండ్రి రైట్స్ ఉండగా నా ప్రభ బిడ్డలు నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభ, జ్ఞానం దయచేయండి ప్రభ, తెలివితేటలు దయచేయండి ప్రభ, సమయస్ఫూర్తిని దయచేయండి ప్రభ. అక్కడ ఎగ్జామ్ హాల్ నా ప్రభ ఎక్కడ కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రభ, నా తండ్రి బిడ్డలు నా ప్రభ చక్కగా నా ప్రభ రైట్లకు నా ప్రభ జ్ఞాపశక్తిని దయచేయండి తండ్రి నాయన. మంచి రిజల్ట్స్ దయచే ప్రభ, దేవానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభ, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా ప్రభ కష్టించిన ప్రభ రైతు నా ప్రభ అయా తన పశువులు కావచ్చు, ఆవులు కావచ్చు నా ప్రభ కాయిస్తున్నప్పుడు నా ప్రభ అంటే ఆవుకు నా ప్రభ నా తండ్రి కాళ్ళవాపు అనే రోగం వచ్చింది నా ప్రభ, నా తండ్రి నైనా ఆ బిడ్డ నా తండ్రి నైనా ఆ వాపు నుంచి విడుదల నా తండ్రి దయచేయమని నా ప్రభ నాది అడుగుతున్నాం ప్రభ. నా తండ్రి నా దేవానికి వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభ మేకపిల్ల మంచి పాల దిగుబడి రావాలని ప్రభ నా తండ్రి అయ్యా ఆ యొక్క మేకపిల్ల ఆరోగ్యం కొరకు నా తండ్రి అడిగి ఉన్నారు నా ప్రభ. బిడ్డలు కష్టించిన ప్రభ నా తండ్రి ఆ పశువుల్ని అయితే తండ్రి ఆ జీవాల ప్రభ నా తండ్రి ఎంతో నా తండ్రి పెంచుకున్నారు ప్రభ, నా తండ్రి నాయన మంచి దిగుబడి దయచిన ప్రభ, బిడ్డల ఆర్థిక మెరుగుదల దయచిన ప్రభ, నా తండ్రి నాయన ఈ మాటలు అతను వేస్తాను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, స్తోత్రం ప్రభ. నాయనానికి వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభ నా తండ్రి నాయన అయ్యా మా బ్రతుకుదేరు కొరకు నా ప్రభ నా తండ్రి నాయన ఎన్నో ప్రాంతాలకు నా ప్రభ వెనసి వెళ్తున్నారు నా ప్రభ బిడ్డలు నా ప్రభ అయ్యా నా ప్రభ మా ప్రాంతాల్లో నా తండ్రి పనులు లేక నా ప్రభ ఉద్యోగం లేక నా ప్రభ నా తండ్రి అనేకమైన ప్రాంతాలకు నా తండ్రి అయ్యా దేశ విదేశాలకు వెళ్తున్నారు నా ప్రభ, ఎన్నో బాధలు పడుతున్నారు నా ప్రభ, మోసపోతున్నారు నా తండ్రి నాయన. అక్కడ నా తండ్రి నాయన ఎంతో దుర్భరం నా ప్రభ నా తండ్రి నాయన, బానిస బ్రతుకు నా ప్రభ నా తండ్రి నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి బిడ్డ నా ప్రభ కేరళ వెళ్లకుండా తండ్రి ఇక్కడే నా తండ్రి ఉన్న చోటునే ప్రభ బిడ్డల దగ్గర నా తండ్రి సంఘం దగ్గరగా నా ప్రభ నా తండ్రి నాయన నిత్యం నా ప్రభు సంఘంతో ఉండటకు ప్రతి వారం నా తండ్రి నేను సంఘంలో కలుసుటకు నా ప్రభ నా తండ్రి ఉన్న ప్రాంతంలో ఉద్యోగం జరుగుతున్నారు ప్రభ. నా దేవానికి వందనాలు స్తోత్రం. మంచి మనసు నా ప్రభు సంఘంతో కలిసి ఉన్న తండ్రి ఈ యొక్క మనసును బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభ నా తండ్రి నాయన. అయ్యా నన్ను కృప చూపండి ప్రభ నా తండ్రి. మంచి నా తండ్రి పని నా తండ్రి మృగుదేవుడు నా తండ్రి దయచేయమని ఏసైనా వేడుకొని ప్రార్థిస్తాను తండ్రి. ప్రభ నాయనానికి వందనాలు తండ్రి. ఇదిగో నా తండ్రి డేవిడ్ బ్రదర్ గారు నా ప్రభ నా తండ్రి నాయన అయ్యా వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభ. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంట తండ్రి, రొమ్ములు పెట్ట ప్రభ నా తండ్రి నాయన బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభ. ఎందరో నా తండ్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ప్రభ నా తండ్రి ఎందరో అతను బాధలు పడుతున్నారు నా ప్రభ. అనేకమైన హాస్పిటల్ నా ప్రభ నువ్వు ఇల్లు కట్టించేవాడి నా ప్రభ, నువ్వు కట్టించడం నా ప్రభ మా ప్రయాస వ్యర్థమే నా తండ్రి నాయన. అలాగును ప్రభ నా తండ్రి నాయన
అయా నువ్వు కలుగు చేసిన భాగ్యం బట్టి స్తోత్రం నా ప్రభా. ఆ బిడ్డ నా తండ్రి ఇంటిని నా తండ్రి ప్రారంభించడానికి నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా. ఆర్థిక సహాయం దయచేయండి ప్రభా. అయా ఇల్లు కట్టుతున్నప్పుడు ప్రభు ఎలాంటి ఇబ్బందులు ఇక్కడికి లేకున్నా ప్రభా, వాతావరణం ప్రభా అనుకూలపరచండి ప్రభా. నా తండ్రి అయినా ఇల్లంతైనా చక్కగా సంపూర్ణంగా నెరవేర్చుకొని ప్రభా గృహ కూడికరికి మా అందరికి ఇచ్చే భాగ్యం దయచేయమని ఏసైనా పెట్టుకుని ప్రార్థిస్తాను తండ్రి. ఆమె దానికే వందనాలు నాయన. అయ్యా ఇదిగో నా ప్రభా ప్రియ బిడ్డలు నా ప్రభా నా తండ్రి నాయన. అయ్యా మాకు ఎన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభా నా తండ్రి ఎల్లవేళ నా తండ్రి స్తుతిస్తూ నా ప్రభా నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి మీ ఆత్మీయంగా నా తండ్రి బలపడినప్పుడే ప్రభా నా తండ్రి నాయన. అయ్యా మా జీవితానికి సార్థకత నా ప్రభా, క్రైస్తవుడుగా నా సార్థకత నా తండ్రి నాయన. ఈ రక్తంలో కడగబడినప్పుడు ప్రభా నా తండ్రి నాయన నా ఆత్మీయ జీవితం నా ప్రభు ఎదుగుదల లేకపోతే నా తండ్రి వృధా నా తండ్రి మా ప్రయత్నం నా ప్రభా. నా తండ్రి మమ్మల్ని అందరూ కూడా నా తండ్రి నాయన వీరితో పాటు నన్ను కూడా నా ప్రభా నా తండ్రి ఆత్మీయంగా బలపడే భాగ్యాన్ని దయచేయమని ఏసైనా అనుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి.